Hey, hi. Good morning. Good evening, everyone. Uh, Welcome to first session. So, I think most of us were in demo, right? So, మనం మాట్లాడుకుంది ఏంటంటే అవర్ ట్రైనింగ్ విల్ గో త్రూ డాక్యుమెంట్. స్లైడ్ చేంజెస్ ఉన్నాయి ఇందులో, దట్స్ ఓకే. ఇక్కడ దీని బదులు అష్యూర్. ఆల్రైట్. సో మనకి ట్రైనింగ్ మోస్ట్లీ ఈ వేలో వెళ్తాం. సో ఫస్ట్ ఏంటంటే లైనెక్స్ చూస్తాము, అండ్ దెన్ ద రిమైనింగ్ థింగ్స్. సో ఫస్ట్ లైనెక్స్ ఎందుకు? ఓకే, సో విచ్ ఇస్ ఎ ఫస్ట్ క్వశ్చన్. సో యా, సో యా, కొంచెం ఈ పాయింట్ దగ్గర నుంచి మొదలు పెడతాను. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. Am I audible? Should be. Yeah, yeah. Please check your settings. మీ సెట్టింగ్స్ లో ఇష్యూ ఉండొచ్చు. ఐ ఆమ్ ఆడిబుల్. సో బ్రేకింగ్ అంటే ఐ వాజ్ నాట్ నేను కంటిన్యూ మాట్లాడట్లేదు. ఐ వాజ్ జస్ట్ గెటింగ్ దిస్ డాక్యుమెంట్. విచ్ ఇస్ ఫైన్. ఆల్ రైట్. సో మనం ఒక ఫస్ట్ రోల్ గురించి కంటిన్యూగా, ఐ మీన్ రోల్ గురించి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కొంచెం ఎక్స్ట్రాక్ట్ చేసి మాట్లాడుకుంటే, లైక్ ఒకటి మనం మేజర్గా చేసేది ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్. ఓకే, సో ఈ ఐ మీన్ ఈ అప్లికేషన్స్ ని మనం సెటప్ చేసేటప్పుడు, సో వాటికి బినీత్ ఎక్కడో దగ్గర మనం ఇన్ఫ్రా సెటప్ చేయాలి. లైక్ సర్వర్స్, లోడ్ బ్యాలెన్సర్స్, డేటాబేసెస్. ఓకే, ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో అలాంటివి we will try to set it up. So infra management is one of the thing. తర్వాత సిఐసిడి అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. సో సిఐసిడిలో ఏంటి అంటే వి విల్ బి రిలీజింగ్ ది అప్లికేషన్. అంటే మనం ఒక అప్లికేషన్ ని రిలీజ్ చేయాలి అంటే, లెట్స్ రిలీజ్ చేయాలంటే రిలీజ్ ఎవరికి చేస్తాము? లైక్ కస్టమర్ ఎవరో ఒకరు అప్లికేషన్ యాక్సెస్ చేస్తుంటారు. అండ్ లెట్స్ డయాగ్రామ్ చెప్తాను. సో ఫస్ట్ ఒక ఇన్ఫ్రా సెటప్ ఉంది. ఆ ఇన్ఫ్రాని ఓకే ఒక కస్టమర్ ఆర్ బంచ్ ఆఫ్ కస్టమర్స్ యాక్సెస్ చేస్తుంటారు, రైట్? ఇది ఒక
రిక్వైర్మెంట్. సో ఇది ఇన్ఫ్రా. సో ఈ ఇన్ఫ్రా సెటప్ చేస్తాం. ఓకే. సో ఇన్ఫ్రాని కస్టమర్స్ యాక్సెస్ చేస్తుంటారు. లైక్ లెట్స్ సే ఎనీ వెబ్సైట్ లైక్ www డాట్ లైక్ లెట్స్ సే amazon.com అని. amazon.com అనే ఈ ఒక వెబ్సైట్ ని కస్టమర్స్ యాక్సెస్ చేస్తున్నారు అనుకుందాం. సో దేర్ ఈస్ సమ్ ఇన్ఫ్రా దేర్. సో ఈ ఇన్ఫ్రా సెటప్ ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ వచ్చి ఏమంటాం అంటే సిఐసిడి. ఓకే. సో డెవలపర్ చేంజెస్ చేసిన కోడ్ని మనం ప్రొడక్షన్ కి తీసుకెళ్తాం. ఓకే. సో ఇది లైవ్ ఎన్వైరన్మెంట్. సో దీనికి డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ వర్డ్స్ వాడచ్చు. సో ఇది లైవ్ ఎన్వైరన్మెంట్ అంటాం, ప్రాడ్ ఎన్వైరన్మెంట్ అంటాం. సో సర్టెన్ వర్డ్స్. సో ఇక్కడికి మన డెవలపర్స్ ఎవరైతే కోడ్ డెవలప్ చేస్తున్నారు, సో వాళ్ళ కోడ్ని వీ నీడ్ టు బ్రింగ్ ఇట్. లెట్స్ సే డేవ్ కోడ్ని సో మనం తీసుకొచ్చి ఈ ఈ సెటప్లోకి పెట్టాలి. ఓకే. సో మనం ఈ సెటప్లోకి పెట్టేటప్పుడు వీ షుడ్ నాట్ ఫేస్ ఎనీ ఇష్యూస్. ఓకే. వీ షుడ్ నాట్ ఫేస్ ఎనీ ఇష్యూస్. అది ఎలా చేస్తాం అనేది సిఐసిడి కాన్సెప్ట్. సో దాని తర్వాత సో విచ్ ఈజ్ మనకి ఈ ఎన్వైరన్మెంట్ మొత్తాన్ని సో ప్రాపర్గా సెక్యూర్ చేయాలి. సో ఈ సో ఈ ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని సో వీ నీడ్ టు ప్రాపర్లీ. ఓకే. సో సెక్యూరిటీ వైజ్ ఓకే వీ నీడ్ టు మేక్ షూర్ ఈ ఎన్వైరన్మెంట్ ప్రాపర్గా సెక్యూర్ అయ్యింది. ఓకే. సో దట్ అన్వాంటెడ్ యాక్సెస్ కానివ్వండి, లైక్ అటాకర్స్ కానివ్వండి, లైక్ హౌ వీ కెన్ అవాయిడ్ దెమ్ అనేది కాన్సెప్ట్. సో విల్ లుక్ ఇన్ టు దాట్. అండ్ ఆల్సో ఏంటంటే సో రిపిటివ్ టాస్క్ ఏదైతే ఉందో సో దాన్ని ఆటోమేటిక్ కూడా చేస్తాం. సో ఈ అంతా చేసేటప్పుడు సమ్వేర్ ఎక్కడో దగ్గర కొంత మాన్యువల్ వర్క్ చూస్తాం. దాన్ని ఆటోమేట్ చేయడం కూడా మన ఇంపార్టెంట్. సో లైక్ ఇక్కడ లైక్ లెట్స్ సే సర్వర్లో ఏదో సెటప్ చేయాలి. ఓకే. అది చాలా సర్వర్స్లో సెటప్ చేయాలి. సో మాన్యువల్గా చేయలేము. సో ఇక్కడ అంతా కంప్లీట్ ఆటోమేషన్ మీద రిలై అవుతుంది. ఓకే. సో సో మన రోల్స్ మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే ఈ ఇన్ఫ్రాని మేనేజ్ చేస్తాము. ఆ ఇన్ఫ్రా లోపల ఆటోమేషన్ చేస్తాము. ఆ ఇన్ఫ్రాలోకి చేంజెస్ తీసుకొస్తాము. ఆ ఇన్ఫ్రానే సెక్యూర్గా హ్యాండిల్ చేస్తాం. ఇదంతా ఓకే అదే దాని మీద లైక్ ఇన్ఫ్రా మీద డిపెండ్ అయ్యింది. రైట్. సో విచ్ ఈజ్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏముంటుంది అంటే లైక్ మేజర్లీ సర్వర్స్. అండ్ సర్వర్స్లో ఏముంటుంది అంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. సో దట్స్ వేర్ ఐ మీన్ సర్వర్స్ ఉంటాయి. లెట్స్ టాక్ అబౌట్ లైనక్స్ ఆల్సో స్లోలీ. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సర్వర్స్ అయితే ఉంటాయి. ఈ సర్వర్స్ ఓకే జనరల్గా మనం అవుట్ సైడ్ చూసే సర్వర్స్ లాగా ఉండవు. ఓకే. సో ఇలా ర్యాక్లో మౌంట్ చేసి ఉంటాయి. ఓకే. ఇలా ర్యాక్. సో ఇది డేటా సెంటర్. ఇది ఒక నార్మల్ సర్వర్. దీన్ని ర్యాక్ సర్వర్ అంటారు. సో జనరల్గా మనం చూసే సర్వర్స్ ఎలాంటి సర్వర్ చూసుండొచ్చు. ఇన్ ద వర్స్ట్ కేస్ చూసుంటే లైక్ టవర్ మోడల్ చూస్తాం. ఓకే. టవర్ సర్వర్. సో టవర్ సర్వర్స్ ఇలా ఉంటాయి. వీటినే టవర్స్ అంటాం. ఓకే. మన పాత డెస్క్టాప్స్ ఉన్నట్టే ఉంటాయి. సో అలా కాకుండా ర్యాక్ సర్వర్స్ అని ఉంటాయి. ఓకే. ర్యాక్ ఏంటంటే ర్యాక్లో ఫిట్ అవుతాయి అనమాట. ఇవి ర్యాక్ సర్వర్స్. డేటా సెంటర్ లోపల ఇలా జనరిక్ ర్యాక్స్ ఉంటాయి. సో ఈ ర్యాక్స్ లోపల సర్వర్ని పెడతాము. అందుకే దాన్ని ర్యాక్ సర్వర్ అంటాం. సో ఇదే సర్వర్ని ఇలా ర్యాక్లోకి మౌల్డ్ చేసుకుంటూ వెళ్ళి అలా చాలా ర్యాక్స్ ఉంటాయి. సో అందుకని దాన్ని ఫిజికల్గా మనం మాట్లాడే సర్వర్ని ర్యాక్ సర్వర్ అంటాం. ఓకే. సో ఈ ర్యాక్ సర్వర్స్లో మీకు ఏంటంటే జనరల్గా లైక్ పవర్డ్ హార్డ్వేర్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డెల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డెల్ వాళ్ళు తయారు చేస్తారు ర్యాక్ సర్వర్స్. ఈ ర్యాక్ సర్వర్స్ లోపల యూ హ్యావ్ హై స్పీడ్ థింగ్స్ అనమాట. లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మీకు మేబీ స్క్రీన్ షాట్ అంత క్లియర్గా ఉండొచ్చు. సో వాట్ ఈస్ దిస్ పవర్ ఇట్ జార్స్. సో ప్రాసెసర్ తీసుకుందాం. ఓకే. సో ప్రాసెసర్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్తుంది. సో మనకి జనరల్గా ఐ సిరీస్ ఏదో ప్రాసెసర్ వాడతాం ఇంటెల్ వాడితే. రైట్. సో బట్ హియర్ ఇక్కడ ఏం వాడుతున్నాం జియాన్ ప్రాసెసర్ వాడుతున్నాను.
సో మీకు జియాన్ ప్రాసెసర్లో మీకు జనరల్గా కోర్స్ చూస్తే మీ ఐ సిరీస్ కోర్స్ జనరల్లీ ఐ5 వరకు ఐ థింక్ 4 కోర్ ప్రాసెసర్. ఓకే. అండ్ వెరస్ ఐ7 ఐ థింక్ 8 కోర్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆర్ 6 కోర్ సంథింగ్ ఏదో ఉంది డిఫరెన్స్ నాట్ గుడ్ బట్ యా. సో ఇక్కడ చూస్తే మీకు సో ప్రాసెసర్ I don't know whether I open the right link. Processor selected. Or ఈ spec లో రాలేదు మనకి. It's okay. So then the course ఏంటి అంటే there'll be more course. Okay. 128 cores, 144 cores ఇలా డిఫరెంట్ కోర్స్ ఉంటాయి. ఇక్కడ కూడా ఈ స్క్రీన్ షాట్ చూస్తే Xeon 6 ప్రాసెసర్ ఇట్ కెన్ సపోర్ట్ అప్ టు 144 కోర్స్ అండి. ఓకే. సో విచ్ ఇస్ ఎ హ్యూజ్ నెంబర్ జనరల్లీ. సో అండ్ ర్యామ్స్ కూడా మీకు ఏంటంటే సో బిగ్ సైజ్ ఉంటాయి. యూ విల్ హ్యావ్ చాలా స్లాట్స్ ఉంటాయి ర్యామ్స్. ఓకే. జనరల్గా మన ల్యాప్టాప్స్లోనూ డెస్క్టాప్స్లోనే వెళ్తే 1 or 2 స్లాట్సే దొరుకుతాయి. ఓకే. సో మనం ల్యాప్టాప్ బై చేస్తే సో వాళ్ళు ఏదో 16 GB ఎక్స్టెండబుల్ టు 32 GB ఎక్స్టెండబుల్ 1 more slot ఇలా అమ్ముతారు కదా. సో అలానే సర్వర్స్ కూడా ఏంటంటే మల్టీ స్లాట్స్ ఉంటాయి. మనం ర్యాక్ ఓపెన్ చేస్తే ఓకే. సో ర్యాక్ సర్వర్ ఓకే మదర్ బోర్డ్ ర్యాక్ సర్వర్స్ మదర్ బోర్డ్ చూస్తే మనకి సో జనరల్గా ఏంటంటే చాలా స్లాట్స్ ఆఫ్ ర్యామ్స్ ఉంటాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ సో యూ హ్యావ్ సో ఇందులో చూస్తే మీకు 2 ప్రాసెసర్ స్లాట్స్ ఉన్నాయి. ఓకే. సో 2 ప్రాసెసర్లు పెట్టచ్చు. ఇందులో చాలా ర్యామ్ స్లాట్స్ ఉన్నాయి. బ్లాక్ మొత్తం ఇవన్నీ ర్యామ్ స్లాట్స్. ఇందులో ర్యామ్స్ పెట్టుకోవచ్చు. ఓకే. టూ మెనీ ర్యామ్స్. ఓకే. ఎందుకంటే సర్వర్స్ ఆర్ పవర్డ్ అంటే ఎక్కువ పెద్ద సైజ్ ఉంటాయి. ఓకే. సో నా ఈ సర్వర్ని రన్ చేయాలి అంటే అల్టిమేట్లీ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. ఆల్ రైట్. సో సర్వర్ని రన్ చేయాలి అంటే సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ చేయాలి. అండ్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ లోపల మీకు ఈ డెస్క్టాప్ ఆపరేటింగ్ సిస్టమ్స్ సర్వర్స్ రన్ చేయలేవు. ఎందుకంటే ఇక్కడ మల్టీ ప్రాసెసర్ ఉన్నాయి అండ్ ఆల్సో ర్యామ్స్ ఆర్ వెరీ హ్యూజ్. ఓకే. మన డెస్క్టాప్ ఆపరేటింగ్ సిస్టమ్స్ జనరల్గా దే వోంట్ హ్యాండిల్ ఆల్ దిస్. ఓకే. ఈ ఫెరిఫరల్స్ ఇంకా చాలా అడిషనల్ ఫెరిఫరల్స్ ఉంటాయి. సో వీటిని యూ విల్ నాట్ బి ఏబుల్ టు డెస్క్టాప్ ఆపరేటింగ్ సిస్టమ్స్ హ్యాండిల్ చేయలేము. సో ఇట్ హ్యాస్ టు బి సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. సో మనం సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ లోపలికి వెళ్ళి ఓకే లెట్స్ సే యూ టేక్ సూపర్ కంప్యూటర్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓకే. సో మీకు ఇది ట్రెండ్ సో ఇట్స్ ఫ్రమ్ వికీపీడియా. ఓకే. మీరు వికీపీడియా ట్రెండ్ చూస్తే సో సూపర్ కంప్యూటర్స్ సూపర్ కంప్యూటర్ అంటే బంచ్ ఆఫ్ టూ మెనీ ర్యాక్స్ అవర్స్ కంప్యూటర్ టుగెదర్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. ఈ ఏరియాలో చూసుకుంటే మనకి జనరల్గా ఏంటంటే యునిక్స్ ఇది వరకు లీడ్ చేసేది అండ్ స్లోలీ ఇట్ ఈస్ ఇన్ లైనక్స్. సో కంప్లీట్లీ లైనక్స్ రీప్లేస్ అయిపోయింది. సో లైనక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ సిస్టమ్. అండ్ ఇది ఏంటంటే సూపర్ కంప్యూటర్స్ గురించి చెప్తున్నాం బట్ ఇట్స్ ఓకే. జనరల్గా మీకు సర్వర్ సైడ్ చూసుకుంటే కూడా ఓవరాల్గా సో మనకి ఎక్కడ నెంబర్స్ ప్రాపర్గా దొరకవు. అండ్ బట్ జనరల్గా చూసుకుంటే మీకు ఏంటంటే ఫ్రమ్ పవర్ కంప్యూటర్స్ సూపర్ కంప్యూటర్స్ ఈ డిటర్మైన్ ఓకే. లైనక్స్ ఒకటి మేజర్గా లీడ్ చేస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్. And generally looking at the servers also, we can go through any GPT information as well. So which server operating system is widely used in corporate enterprise world? Okay. So Linux based operating system అని వస్తుంది మీకు ఆన్సర్. అందులో రెడ్ హ్యాట్ ఆర్ ఎస్పెషలీ లైనక్స్ బేస్డ్ రైట్. సో ఈ లైనక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్. సో ఎందుకు లైనక్స్ సో ఫేమస్ అంటే సో ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ స్టెబిలిటీ అండ్
సెక్యూరిటీ రిలేటెడ్ aspects కూడా దానికి చాలా బెటర్గా ఉంటాయి కంపేరింగ్ విత్ విండోస్. అండ్ దిస్ ఆల్సో హ్యాస్ అ ఫ్లెక్సిబిలిటీ ఫర్ కస్టమైజేషన్. ఓకే, సో లైక్ ఇంజనీర్స్కి సో కస్టమైజేషన్ చాలా ఫ్లెక్సిబుల్గా. అండ్ వైల్ స్టేటింగ్ దట్ విండోస్ ఈజ్ ఆల్సో వైడ్లీ యూస్, విండోస్ ఈజ్ ఆల్సో యూస్డ్, నాట్ వైడ్లీ ఐ వుడ్ సే, బట్ విండోస్ కూడా సర్వర్ ఆపరేటింగ్ సిస్టంలో చాలా ప్రామినెన్స్ ఉంది ఇన్ సమ్ ప్లేసెస్. లైక్ వాళ్ళకి కూడా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, లైక్ కోర్ ప్రోడక్ట్స్, ఎస్పెషల్లీ లైక్ మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ యాక్టివ్ డైరెక్టరీ ఒక ప్రోడక్ట్ ఉంది, సో విచ్ ఇస్ డామినెంట్ ఇన్ మార్కెట్. అండ్ లైక్ లెట్స్ ఏ ఎంఎస్ఎస్క్యూఎల్ లాంటి ప్రోడక్ట్ ఒకటి ఉంది, లైక్ సీక్వెల్ సర్వర్స్లో. అండ్ మనకి లాస్ట్ ఇయర్ కూడా చూసాం, లైక్ లెట్స్ ఏ ఎయిర్లైన్ ఇండస్ట్రీ ఆఫ్ ద వాళ్ళ ఇండివిజువల్ ఇండివిజువల్ బ్లాక్ బాక్స్ సర్వర్స్లో they were using, Microsoft is being widely used. Like last year, airline disruption in the so it has impacted a lot because of the Microsoft CloudStrike update. So దానివల్ల we have seen no significant amount వాళ్ళకి కూడా ఉంది, but not at the rack server side of aspect, but కొన్ని middle servers వాడుతున్నారు వాళ్ళు, and that is where we have seen Windows is also there. I'm not denying Windows is not there. Windows would be there as well. బట్ జనరల్గా చూసుకుంటే మనకి లినక్స్ సైడ్ ఎక్కువ ఉంటుంది. అండ్ లైనక్స్కి వచ్చేసరికి, అండ్ సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ దట్ మనం లైనక్స్తోనే కోర్స్ స్టార్ట్ చేస్తాం. అండ్ మనం లైనక్స్ దగ్గరికి వచ్చేసరికి లైనక్స్లో చాలా డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఓకే, సో లైనక్స్ హిస్టరీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. సో వాట్ ఈస్ డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ దట్ వీ హ్యావ్ ఇస్ రెడ్ హ్యాట్ ఒకటి ఉంది, అండ్ ఉబుంటు ఒకటి ఉంది. అండ్ ఇందులో మీకు యాక్చువల్గా చూడాలి అనుకుంటే లైక్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనక్స్, లిస్ట్ ఆఫ్ లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్ అని చెప్పి మనకి వికీపీడియాలో అంటారు. సో ఇందులో చూస్తే ఈ లైన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఈజ్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇందులో మేజర్గా ప్లే చేసే ప్లేయర్స్, ఓకే, సో వీళ్ళందరూ ఇండివిజువల్ ప్లేయర్స్. ఓకే, సో వీళ్ళు ఇండివిజువల్గా డెవలప్ చేసుకునే లైనక్స్ ఓఎస్. అంటే ఇవి ఇందాక ఫ్లెక్సిబుల్ అనే ఒక వర్డ్ వాడాం, రైట్? సో ఫ్లెక్సిబుల్ ఈజ్ ఫర్ ఎవరి ఇండివిజువల్గా లైక్ ఎవరు ఆపరేటింగ్ సిస్టమ్ వాళ్ళు క్రియేట్ చేసుకోవాలనుకున్నా ఇట్స్ ఈజీ ఫర్ దెమ్, రైట్? సో ఆ కాంటెక్స్ట్ మీకు ఇక్కడ ఒక రెడ్ హ్యాట్ ఒక వెండర్ ఉన్నారు, సో విచ్ ఈస్ వీళ్ళు ఒక లైనక్స్ చేయడం మొదలు పెడతారు. అండ్ దాని నుంచి వచ్చే సబ్ లైన్స్ అన్నీ ఏంటంటే రెడ్ హ్యాట్ నుంచి కాపీ చేసి వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ బిల్డ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ హ్యాట్ ఇక్కడ రిలీజ్ చేయగానే లెట్స్ సే ఆరకల్ యాజ్ అ కంపెనీ, ఆరకల్ కూడా రెడ్ హ్యాట్ నుంచి కాపీ చేసి ఆరకల్ లైనక్స్ ఇస్తారు. ఓకే, సో మీకు డిబేన్ ఒక గ్రూప్ ఉంది. సో డిబేన్ వాడు రిలీజ్ చేయగానే సో మీకు అందులోంచి కాపీ చేసి మనకి వెల్ నోన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి ఉబుంటూ ఉంటుంది. ఓకే, సో ఉబుంటూ వాళ్ళు ఇక్కడ రిలీజ్ చేస్తారు డిబైన్ నుంచి. సో ఇక్కడ ఉబుంటూ వస్తుంది, వన్ ఆఫ్ ద లైన్ ఫర్ డిబైన్. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఇస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఉబుంటూలోంచి కూడా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి మళ్ళీ. చాలా మంది కాపీ చేసి మళ్ళీ ఉబుంటూని మళ్ళీ కస్టమైజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంకోటి చేస్తున్నారు, రైట్? సో లైక్ దిస్, బట్ దీస్ అంటే మీరు మనం ఫ్యామిలీస్ చూసుకుంటే మేజర్గా సో 3 ఫ్యామిలీస్ మేజర్గా ఉన్నాయి: స్లాక్వేర్ లైనక్స్, డిబైన్ లైనక్స్, రెడ్ హ్యాట్ లైనక్స్. వీళ్ళ ముగ్గురు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ స్మాల్ ప్లేయర్స్ లైక్ ఇండివిజువల్ ఆపరేటింగ్ సిస్టమ్ బిల్డర్స్. మళ్ళీ ఈ మూడిట్లో అగైన్ మనకి ఓకే, సో టాప్ చూసుకుంటే ఇందాకే ఆల్రెడీ సెర్చ్ చేసినప్పుడే వచ్చింది ఇన్ఫర్మేషన్. సో ద టాప్ ఈస్ ఆల్వేస్ గోస్ ఫర్ రెడ్ హ్యాట్ జనరల్లీ. బ్యాక్ మనకి ఈ లిస్ట్లో చూస్తే మనకి జనరల్గా ఏంటంటే లైక్ లైనక్స్ ఆల్వేస్ రెడ్ హ్యాట్ ఇస్ ద లీడర్ ఇన్ కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ వరల్డ్. ఓకే,
ఎందుకు అంటే వీళ్ళు జనరల్గా రెగ్యులర్ అప్డేట్స్ మొత్తాన్ని లైక్ ఓఎస్ లోపల కావాల్సిన సెక్యూరిటీ ప్యాచెస్ రిలేటెడ్ థింగ్స్ చాలా ఫాస్ట్గా అప్డేట్ ఇస్తారు. ఓకే. ఎందుకంటే లైక్ ఏదైనా సెక్యూరిటీ వల్నరబిలిటీ మనకి ఉంది అంటే లైక్ ఎవరు నేను అప్డేట్స్ చేయట్లేదు అంటే ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు ఆ లూప్ హోల్స్ యూజ్ చేసుకొని దే విల్ గెట్ ఇన్ టు ద సిస్టమ్స్ లైక్ హ్యాకర్స్ కంటిన్యూస్లీ, రైట్? సో అది ఒక ప్రాబ్లం ఉంటుంది. సో జస్ట్ టు అవాయిడ్ దాట్, సో కంపెనీస్ ఏంటంటే సో దే కాంట్ అవాయిడ్ ద రిస్క్ ఆన్ ద సెక్యూరిటీ సైడ్. అందుకోసం ఎవరైతే జనరల్గా ఫాస్ట్గా ప్యాచింగ్ ఇలాంటి వాటికి ఇవ్వగలరు, సో దే జనరలీ లుక్ టువర్డ్స్ టు దాట్. అండ్ రెడ్ హ్యాట్ ఈస్ అ లీడర్ ఇన్ దాట్. ఓకే. సో కంపేరింగ్ విత్ అదర్ గైస్. ఓకే. సో సెక్యూరిటీ, ఐ మీన్ ఉబుంటు కూడా ఉంది, నో వన్ డినైస్ దాట్. బట్ కంపేరింగ్ విత్ రెడ్ హ్యాట్ అండ్ దేర్ హిస్టరీ, అంటే వాళ్ళ పాస్ట్ హిస్టరీ చూసుకుంటే లైక్ రెడ్ హ్యాట్ ఈస్ డామినెంట్ దట్. వెన్ ఐ సే హిస్టరీ, ఉబుంటు ఉబుంటు వాజ్ నాట్, ఉబుంటు వాళ్ళు ఒక పెయిడ్ సాఫ్ట్వేర్ గురించి దే వర్ నాట్ దాట్ మచ్ ఫోకస్డ్. ఓకే. సో వాళ్ళు ఏంటంటే లైక్ దే వర్ ఫోకసింగ్ మేజర్లీ ఆన్ ద యునో ఫ్రీ వర్షన్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. సో ఫ్రీలో వచ్చినప్పుడు అల్టిమేట్లీ సో దే విల్ నాట్ బి ఏబుల్ టు డామినెంట్ ఇన్ ది, ఐ మీన్ ఎంటర్ప్రైజ్ స్కేల్. ఎందుకంటే అది కమ్యూనిటీ కాబట్టి అంత ఫాస్ట్గా చేయలేరు కూడా. సో ఇక్కడ ఏంటంటే రెస్పాన్సిబుల్ కంపెనీ ఎంప్లాయీస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో దే డూ బెటర్. సో ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్, మనకి ఓకే రెడ్ హ్యాట్ ఈస్ అ లీడర్ ఇన్ దట్ ఏరియా. ఓకే. మళ్ళీ రెడ్ హ్యాట్లోకి వస్తే డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. సో రెడ్ హ్యాట్ లోపల సో ఇలా మీకు 7 ఇట్స్ ఈవెన్ రూల్డ్ అవుట్ అసలు చేసినప్పుడు ఇది ఉంటే. ఓకే. ఐల్ రీడ్ ఇట్ లేటర్. ఎస్. యా. సో మీకు కరెంట్ 8 వర్షన్ ఉంది, 9 వర్షన్ ఉంది, 10 వర్షన్ ఉంది. ఇలా మనకి 3 వర్షన్స్ విచ్ ఆర్ లీడింగ్. ఓకే. కరెంట్ మార్కెట్లో. సో మనకి డేట్స్ కూడా చూసుకోవచ్చు, లైక్ రెడ్ హ్యాట్ 8 ఎప్పుడో ఎండ్ అయిపోతుంది, విచ్ ఈస్ ఫుల్ సపోర్ట్ ఎప్పుడు ఎండ్ అయిపోతుంది అంటే లైక్ 31st, ఇట్స్ ఆల్రెడీ ఎండెడ్. ఓకే. సో ఇది ఓన్లీ లైక్ మెయింటెనెన్స్, అంటే మెయింటెనెన్స్ సపోర్ట్ ఇస్తున్నారు 2029 వరకు, అండ్ 32 వరకు ఎక్స్టెండెడ్ లైఫ్. సో మెయింటెనెన్స్ సపోర్ట్ అంటే లైక్ ఏదైనా సెక్యూరిటీ ప్యాచెస్ ఇలాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళు జనరల్గా ఫిక్స్ చేస్తారు, అంతేగాని ఫీచర్స్ రావు ఇంకా. అండ్ ఇక్కడ ఏంటి అంటే లైక్ ఎక్స్టెండెడ్, కొంతమంది ఏంటంటే మైగ్రేట్ అవ్వరు, ఓకే, వాళ్ళకి టైం పడుతుంది. సో వాళ్ళ కోసం మళ్ళీ ఎక్స్టెండెడ్ లైఫ్ సైకిల్ సపోర్ట్ ఉంటుంది. ఎక్స్టెండెడ్కి మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాలి జనరల్గా. ఓకే. సిన్సియర్ సపోర్ట్. సో కాబట్టి 9 ఈజ్ అ 1. సో 9 కూడా యాక్చువల్గా నెక్స్ట్ 1 ఇయర్కి ఎండ్ అయిపోతుంది. వీ షుడ్ లుక్ టువర్డ్స్ 10 వర్షన్ యాజ్ వెల్. ఓకే. సో 10 లేటెస్ట్ వర్షన్ ఉంది. సో వీ కెన్ గో అండ్ పికప్ ది 10 వర్షన్. ఇట్స్ ఓకే. సో ఎనీ వర్షన్ మనకి పెద్దగా చేంజెస్ ఏమీ ఓకే కనపడవు. బట్ బినీత్ మేజర్లీగా పర్ఫార్మెన్స్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ సమ్ ఫీచర్స్ ఈ రెండే ఉంటాయి జనరల్గా. సో 10 నేను కూడా ట్రై చేయలేదు. సో లెట్స్ గో విత్ 10 ఇన్ దిస్ బ్యాచ్. ఇట్స్ బీన్ సమ్ టైమ్. లెట్స్, బికాస్ ఇది కూడా మనకి, ఐ మీన్ ఇట్ ఈస్ కమింగ్ టు ఎండింగ్ సూన్, రైట్? సో లెట్స్ గో విత్ ద 10 వర్షన్. ఓకే. సో ఫైనల్గా లైక్ మన డిస్కషన్ ఏంటి అంటే లైక్ మనం డిస్కషన్ అంతా ఏంటంటే లైక్ ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే మనం ఫస్ట్ సర్వర్ పైన రన్ అవ్వాలి. అందుకే మనం సర్వర్ గురించి నేర్చుకుంటున్నాం. అండ్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్ ఉంది. సో లైనెక్స్ గురించి నేర్చుకుంటాం. ఓకే. సమ్ హిస్టరీ ఇఫ్ యూ వాంట్ ఇంట్రెస్టెడ్ చదవండి. మంచి వీడియో, అట్లీస్ట్ గుడ్ వీడియో టు నో ద లైనెక్స్, హిస్టరీ ఆఫ్ లైనెక్స్. ఓకే. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మనకి ఇప్పుడు లైనెక్స్ కావాలి అంటే అది, ఐ మీన్ ఎక్కడో దగ్గర క్రియేట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి? సో డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి, రైట్? లెట్స్ సే మనం ల్యాప్టాప్ లోపల
ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మన దగ్గర ఒక ల్యాప్టాప్ ఉందనుకోండి, ఇన్స్టాల్ డైరెక్ట్లీ లైనక్స్ ఆన్ యువర్ పర్సనల్ కంప్యూటర్, విండోస్ని రీప్లేస్ చేసి. సో ఇది ట్రై చేయొచ్చు. లేదా డ్యూయల్ బూట్ చేయొచ్చు. మన దగ్గర విండోస్ ఆల్రెడీ ఉండొచ్చు, సో దాన్ని డ్యూయల్ బూట్ చేసి లైనక్స్ చేయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ ఆ, దీంతో ఎక్కువ స్కేల్ చేయలేం. అంటే నాకు చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి, లైక్ మల్టిపుల్ మెషిన్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఒకటే దానిలో మల్టిపుల్ సర్వీసెస్ రన్ చేయలేము. ఇది లిమిటేషన్. సో ఇది చేయలేము, ఇది చేయలేము. అండ్ ఆర్ఎల్స్ మన డెస్క్టాప్స్లో విఎమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. స్మాల్ స్మాల్ విఎమ్స్ క్రియేట్ చేసుకొని చేయొచ్చు. అండ్ అగైన్ స్మాల్ స్మాల్ విఎమ్స్ తోటి మనం పెద్ద ప్రాజెక్ట్స్ చేయలేం. సో ఇది కూడా లిమిటేషన్. సో వీ కాంట్ రన్ లైక్ దిస్. ఓకే. సో విచ్ ఇస్ వేర్ మనకి ఏంటంటే, సో ఎలాగూ క్లౌడ్ నేర్చుకుంటున్నాం కాబట్టి, సో విల్ బి గోయింగ్ ఫర్ క్లౌడ్ ఫర్ ప్రాక్టీస్. ఓకే. సో ఇందులోకి వెళ్ళి మనం అజ్యూర్ క్లౌడ్ కాబట్టి అజ్యూర్ క్రియేట్ చేసుకొని, అజ్యూర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని, అజ్యూర్ క్లౌడ్ లోపలికి వెళ్ళి, ఐ మీన్ ఒక విఎం క్రియేట్ చేసుకొని, సో వీ విల్ యూస్ దట్ పర్టికులర్ వన్. అండ్ ఈ యూసేజ్లో మీకు యాక్చువల్గా చార్జెస్ ఉంటాయి. ఓకే, యూ నీడ్ టు పే సో సమ్ $20-30 పర్ మంత్ ఆన్ అన్ యావరేజ్ పే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మంత్లో మేబీ కొంచెం తక్కువ ఉండొచ్చు, బట్ అట్లీస్ట్ ఫ్రమ్ సెకండ్ థర్డ్ మంత్ నుంచి సో ఈ చార్జెస్ ఉంటాయి. ఈ చార్జెస్ మీకు ఒక్కోసారి ఎక్కువ కూడా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇట్స్ పే యాజ్ పర్ యూసేజ్. మనం ఎంత యూస్ చేస్తాం అంతే పే చేస్తాం. సో సో దట్స్ వేర్ మీరు కొంచెం కాన్షియస్గా వాడుకోవాలి క్లౌడ్ని. సో కొంచెం రెక్లెస్లెస్గా దాన్ని వదిలేయకుండా, సో ఎవ్రీడే మనకి ఎంత బిల్ వస్తుంది ఏంటి, ఒకవేళ ఎక్కడ వస్తుంది, అండ్ ఆల్సో సమ్ కొన్ని టిప్స్ నేను చెప్తాను. ఓకే, ఆ టిప్స్ని మీరు పర్ఫెక్ట్గా ఓకే సో పిక్ చేసుకొని రన్ చేసుకోగలిగితే విల్ బి ఇన్ ద బౌండరీ. ఓకే, సో అంతకు మించి జనరల్గా వెళ్ళాలి. మేబీ వన్ లాస్ట్ మంత్లో కొంచెం ఛార్జెస్ ఎక్స్ట్రా వెళ్ళచ్చు, ఎందుకంటే పెద్ద ప్రాజెక్ట్ని ఎక్స్టెన్సివ్గా రన్ చేస్తాం, చాలాసేపు రన్ చేయాల్సి వస్తుంది. ఓకే, చాలా కాంపోనెంట్స్ రన్ చేయాల్సి వస్తుంది. సో దట్ టైమ్ మేబీ ఇంకో $10 పెరగచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద ఐడియా. సో మనం అజ్యూర్లోకి వెళ్ళి, సో లెట్స్ క్రియేట్ ఏ అజ్యూర్ అకౌంట్. సో బిఫోర్ ప్రొసీడింగ్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్. నాట్ ఆడిబుల్ కృష్ణ. హలో, యా వినిపిస్తుందండి. యా ఈ కోడ్ క్లౌడ్ అకౌంట్ తీసుకుంటే మన యూజ్ ఉంటుందని, అంటే అందులో ఫ్రీ ల్యాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా. ఫ్రీ అనేది ఫ్రీ కాదు ఫస్ట్ మీరు చూసి. ఓకే, సో మనకు కావాల్సినంత హార్డ్వేర్ వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళ అవన్నీ లైక్ ప్రీ ట్రైనింగ్స్లో మీకు ఏంటంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ చెప్పారు. ఓకే, సో మనది కొంచెం పెద్ద ప్రాజెక్ట్ అండ్ అందులో లిమిట్స్ ఉంటాయి. అదే లిమిట్స్ ఉంటే మనకి అజూర్ వాడే ఫ్రీగా ఇస్తున్నాడు కదా, ఆ ఓకే. లిమిట్స్లోనే చేయొచ్చు టైం. సో అది వర్కౌట్. హలో యా అన్న, నేను కంప్లీట్ బిగినర్ అన్న. హలో, నేను 2025 పాస్ అవుట్. హలో, ఓకే. అదే మీ వాయిస్ కొద్దిగా లో పిచ్ వస్తుంది అన్న, వాయిస్ కొంచెం గట్టిగా ఉంది. ఐ థింక్ మీ సైడ్ ఇష్యూ అండి. ఇష్యూ ఏం లేదు, మీరు కొద్ది గట్టిగా మారితే ప్రాబ్లం. అంటే అదే నాకు కొద్దిగా స్క్రాచ్ నుంచి చెప్పాలన్న, నా బిగినర్ కదా అందుకని. వాయిస్ ప్రాబ్లమా లేకపోతే కంటెంట్? రెండు రెండు అన్న. వాయిస్ అయితే ఇష్యూ లేదు. సో వాయిస్ ఈజ్ యువర్ సైడ్ ఇష్యూ. ఓకే ఓకే, అంటే వినపడుతుంది కాదన్నాను కదా, అది మీ కొద్దిగా గట్టిగా. సైడే మీ సైడే ఏదో ప్రాబ్లం. ఇట్స్ ఆల్రెడీ మైన్. చాలా మంది ఉన్నారు కదా, నో వన్ కంప్లైంట్. సో నీకు ఓకే ఒక్కడికే ఉందంటే నీ సైడే ప్రాబ్లం. సో సెకండ్ థింగ్ కూడా మీరు ఒకసారి క్లాస్ అయిపోయిన తర్వాత వినండి, మళ్ళీ వినండి. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ల్యాబ్ సెషన్స్ ఉంటాయి, అందరికి వచ్చి అడుగు. ల్యాబ్ సెషన్స్ ఎట్లా జాయిన్ అవ్వాలన్నా? వస్తాయి మీకు డీటెయిల్స్ వస్తాయి. ఓకే.
హలో. హాయ్ రఘు. యా రఘు, యాక్చువల్లీ మార్నింగ్ టైము లేకపోతే ఏమో తెలియదు కానీ సో మీ వాయిస్ కొంచెం లో పిచ్లో ఉండేసరికి లైక్ బ్రేకబుల్ లెక్క వస్తుంది అన్నట్టు. సో కొంచెం స్టార్టింగ్ లో అది బ్రేక్ కాదండి అది. సో సమ్ ఐ మీన్ నేను కొంచెం ఈ డాక్యుమెంట్ అవన్నీ ఫిల్ చేయడానికి కొంచెం టైం పట్టింది. సో అక్కడ అంటే కొంచెం నేనేం టాప్ మాట్లాడలేదు. టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు నా వాయిస్ టాపిక్ ఎండ్ అయ్యే వరకు లో అయిపోతుంది అన్నట్టు. సో కొంచెం మాకు కొంచెం బూస్టప్ లెక్క కొంచెం స్పీక్ లౌడ్లీనా రిక్వెస్ట్. ఇక్కడ నాకు ఫుల్ పాయింట్ ఐ మీన్ నా దానిలో ఆల్మోస్ట్ పైన 95% రీచ్ అవుతుంది జూమ్ లో. నేనేమి ఆ, అసలు నా వాయిసే లో ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను అట్లే ఓకే కాదు, లైక్ అది ఏంటంటే ఇప్పుడు లేదు, సమ్ సెట్టింగ్స్ ఉన్నాయండి, ఏదో సంథింగ్ అందరికీ లేదు ఈ ప్రాబ్లం. సో ఒకసారి చూడండి, లేదా మేబీ ఒక్కొక్కసారి మీకు ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల కూడా మీకు అట్లా ల్యాగ్ వస్తుంది. ఓకే సో ఎస్టర్డే ఉన్నంత అంటే ఐ మీన్ ఎస్టర్డే వాయిస్ లో ఉన్నంత అదే పిచ్, అదే నా వాయిస్ అదొక మారదు. యా నా నా ఓకే. టోన్ వన్ ఆఫ్ ద మేబీ అడ్వాంటేజ్ తెలియదు. ఎప్పుడు మాట్లాడినా నిద్రలో మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా ఒకటే పేస్. నిన్న అలా మాట్లాడుతున్నాను, ఇప్పుడు కూడా అదే పేస్ లో మాట్లాడుతున్నాను. ఈవెన్ జూమ్ లో నాకు హై చూపిస్తుంది యాక్చువల్ గా. లైక్ అకౌంట్ ఐ మీన్ అరిసినా కూడా అదేమీ తీసుకోదు. ఓకే. అండ్ కమింగ్ టు దట్ టెక్నికల్ వైస్, ఇప్పుడు ఆ క్లౌడ్ మినిమం $20 to $30 ఉన్నది కదా. సో ఫస్ట్ ఒక 1 month ఫ్రీ ట్రయల్ అలా ఉంటది కదా. ఈ 1 month ఫ్రీ ట్రయల్లో మీరు మన ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ఐ మీన్ ఆ రేంజ్కి వెళ్ళేలోపు ఈ 1 month ఫ్రీ ట్రయల్ యూజ్ చేయొచ్చు. సరిపోదండి. సరిపోదా? ఓకే ఓకే రఘు. సో మనం స్టార్టింగ్ విత్ ఫ్రీ ట్రయల్ అకౌంట్ లోనే ఉంటాము. వాళ్ళు ఎంతైతే ఫ్రీ ఇవ్వగలరో వాళ్ళు అది తీసేసే రిమైనింగ్ బిల్ ఇస్తారు మనకి. ఓకే. సో గోయింగ్ బియాండ్ ఇస్ నాట్. అంటే అది దాని వే అనేది కంప్లీట్ గా తెలియదు. అంటే ఐ మీన్ ఎప్పుడు స్టాప్ చేయాలి, ఎప్పుడు ఎండ్ చేయాలి అనేది కొంచెం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అది ఎందుకంటే మళ్ళీ చెప్తాం. యా మళ్ళీ బిల్స్ అనేది మళ్ళీ ఎక్కువ అయిపోతుందేమో అని. యా ఓకే రఘు. రఘు గారు, Yeah. మనం ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయొచ్చు అండి ఓవరాల్ సెషన్స్ లో? వన్ ప్రాజెక్ట్ బట్ బిగ్ ప్రాజెక్ట్ అండి. 2 ప్రాజెక్ట్స్ అండి. వన్ ప్రాజెక్ట్, ఒకటే ప్రాజెక్ట్ కాకపోతే పెద్ద ఓకే, ప్రాజెక్ట్. ఓకే పెద్ద ప్రాజెక్ట్. యా సో ఇందులో మనం చిన్న చిన్న నెట్వర్కింగ్ ద్వారా చిన్న complete ఇందులో ఇంజనీరింగ్ థాట్స్ ఉంటాయండి మీకు. మీకు ఈజీగా చెప్పే ఎగ్జాంపుల్ ఏంటి అంటే నేను మీకు లెట్సే ఒక ఇల్లు ఇంజనీరింగ్ సివిల్ సైడ్ వెళ్తాం, సేమ్ ఇంజనీరింగ్ ఐడియా. మనకి ఒక 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 ఇంజనీర్ ఏమో 100 బిల్డింగ్స్ కట్టాడు. బట్ 100 బిల్డింగ్స్ కూడా మీకు 1 floor 2 floor బిల్డింగ్సే కట్టాడు. ఇంకో సైడ్ ఏంటంటే ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఆయన ఒకటే బిల్డింగ్ కట్టాడు, అది 50 floor బిల్డింగ్ కట్టాడు. సో వీళ్ళిద్దరిలో ఎవరికి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది ఈ ఐడియా ప్రకారం, జనరలైజ్ నాలెడ్జ్. 50 floors అండి. సో పెద్ద ప్రాజెక్ట్ చేసే వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ. ఓకే సో ఫర్ ద నెంబర్ సేక్ ఏంటంటే 4-5 చెప్పేదానికంటే సో విల్ డూ వన్ బిగ్ ప్రాజెక్ట్. సో మీకు అదేంటంటే డెప్త్ తీసుకెళ్తుంది, కాంప్లెక్సిటీ తీసుకెళ్తుంది. యూ విల్ లెర్న్ ఓకే. బెటర్ దాన్ సింపుల్ హలో ప్రాజెక్ట్స్. ఓకే. నెట్వర్క్ గురించి డిఎన్ఎస్ మ్యాపింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి గురించి మనకు స్ట్రాంగ్ గా నేర్చుకోవచ్చు. అంటే అలర్ట్స్ కూడా మనం ఎలా ట్రిగ్గర్ చేయాలి, మెయిల్ అలర్ట్స్ Yeah, మానిటరింగ్ ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ వీ నీడ్ టు లెర్న్. yeah, ఎవ్రీథింగ్ ఆల్ correct. థింగ్స్ వి కవర్ హియర్, రైట్? Yeah. That's right. కొంచెం ఏదైనా కరెంట్ టాపిక్ ఉంటే మాట్లాడండి. మీకు అడిషనల్ టాపిక్స్ ఏదైనా ఉంటే నేను ఎండింగ్ లో మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ తీసుకుంటాను. కరెంట్ టాపిక్ లైనెక్స్ గురించి ఏదైనా ఉంటే డిస్కషన్ ప్లీజ్ దాని గురించి అడగండి. హలో. Yeah. హలో. Yeah. గుడ్ మార్నింగ్. Good హలో. morning. Go ahead. Good. అది AWS అకౌంట్ కంప్లీట్ ఫ్రీ కదా, అంటే Azure కంపేర్ టు account Azure. కంపేర్ టు Azure. లేదు, ఇందులో ఫ్రీ లేదండి. స్టూడెంట్ అన్ని అకౌంట్ ఉంటుంది ఆప్షన్. స్టూడెంట్ అకౌంట్ ఎంతవరకు ఫ్రీ ఇస్తారనేది ఐ డౌట్, మన ప్రాజెక్ట్ రన్ అవుతా లేదని. ఓకే మీకు ఓకే. స్టూడెంట్ అకౌంట్ కావాలంటే మీకు స్టూడెంట్ ఈమెయిల్ అడ్రస్ ఉందా? వన్ వన్ అదే స్టూడెంట్ అదే ఈమెయిల్ ఎక్స్పైర్ అడ్రస్. అయిపోతుంది కదా. ఓకే ఓకే. సో స్టూడెంట్ ఈమెయిల్ ఇది అడ్రస్ ఉంటే అండ్ మీరు ఆ పర్టికులర్ డొమైన్ కూడా వాళ్ళతో రిజిస్టర్ అయి ఉంటే, వాళ్ళ దగ్గర రిజిస్టర్డ్ డొమైన్ అయితేనే మీకు పనిచేస్తుంది. ఓకే సో అన్ని స్టూడెంట్ వాళ్ళకి కూడా రాదు జనరల్.
ఓకే. ఆ ఓకే. యూనివర్సిటీనో కాలేజో ఐ మీన్ యూనివర్సిటీస్ జనరల్గా ఇప్పుడు లెట్సే ఇప్పుడు జనరల్గా లెట్సే నేను అదేనండి. యా మిచిగన్ యూనివర్సిటీ ఏదో సంథింగ్ బిట్స్పిల్ అని ఇలాంటి వెస్టర్న్ వాటి అనుకోండి వాటి మిచిగన్. వాళ్ళకి వస్తుంది జనరల్గా రిజిస్టర్డ్ ఉంటారు. సో మీ కాలేజ్ మీ యూనివర్సిటీని బట్టి ఓకే. ఇది బేస్డ్ ఆన్ యూసేజ్‌ని బట్టే కదండీ! మామూలుగా కాస్ట్ అనేది. హౌ కరెక్ట్ కెన్ యూ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ యూజ్ యూ హావ్ టు పే దట్ అమౌంట్, కరెక్ట్ రైట్? కరెక్ట్ కరెక్ట్ ఓకే. ఓకే. దట్స్ ఇట్. సార్ రఘు సార్. యా యా, ఇందాక మీరు చెప్పారు బిగ్ ప్రాజెక్ట్ చేయిస్తే అన్ని టూల్స్ కవర్ అవుతాయి అని. బట్ కొన్ని టూల్స్ ప్రాజెక్ట్స్ అనలేదు నేను డెప్త్ కవర్ అవుతుందని చెప్పాను. ఓకే. బట్ ప్రాజెక్ట్స్ మెయిన్లీ కొన్ని ఏమో విఎమ్స్ మీద ఉంటాయి, కొన్ని ఏమో ఏకేఎస్ క్లస్టర్స్ మీద ఉంటాయి, కొన్ని ఏమో యాప్ సర్వీసెస్ కూడా యూజ్ చేస్తారు. ఇది కవర్ చేస్తుంది, అన్ని కవర్ చేస్తుంది. అదే విఎమ్స్ మీద ఏమైనా ప్రాజెక్ట్ ఏమైనా ఉందా? ఫస్ట్ విఎమ్స్ పైన చేస్తాము, దాని తర్వాత కంటైనర్స్ వెళ్తాం. ఫస్ట్ 1 month విఎమ్స్ పైన ఉంటుంది, దాని తర్వాత కంటైనర్స్ తీసుకెళ్ళి ఇంకా అక్కడి నుంచి కంప్లీట్ కంటైనర్స్. ఓకే. నేను సిలబస్ చెక్ చేశాను, జేఫ్రాగ్ అండ్ రివర్స్ ప్రాక్సీ సిలబస్ లో ఇంక్లూడ్ చేయలేదు. మేబీ పెట్టలేదు, ఇట్స్ ఓకే, బట్ ఐ లైక్ లేదు. నేను టెరా డీటెయిల్ డాక్యుమెంట్ కావాలంటే తర్వాత ఇస్తాను. ఓకే. Yeah. టెరాఫామ్ తోటి ఏకేఎస్ క్లస్టర్ విఎమ్స్ క్రియేట్ చేయటం కూడా కరెక్ట్. టోటల్ ప్రాజెక్ట్ ఇస్తారా? యా డిఆర్ సెటప్ ఏమైనా చెప్తారా సార్? టిఎస్ డిఆర్ డేటా రికవరీ. డేటా రికవరీ చెప్పను, హెచ్ఏ చెప్తాను. ఓకే, డిఆర్ చేయాలి అంటే డిఆర్ ఐ మీన్ మీకు ఐడియా కావాలంటే లైక్ ఐ మీన్ ఎనీ ల్యాబ్ సెషన్ ఉంటే కూర్చొని మాట్లాడుకోవచ్చు, దట్స్ ఓకే. దానిలో మీకు ప్రోడక్ట్ లిమిటేషన్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ప్రోడక్ట్ డిజైన్ లో కూడా మీకు డిఆర్ సపోర్ట్ చేయాలి. సో జస్ట్ ఇన్ఫ్రాన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే యాజ్ ఇట్ ఈస్ పని అవ్వదు అనమాట జనరల్. సో ప్రాక్టీసెస్ ఉంటాయి దానికి. సో మేబీ యు నీడ్ ఆర్ ఎల్స్ నాకు ఇది ప్లాన్ కూడా ఉంది చాలా రోజు నుంచి, ఒక వీడియో చేయాలి దానిపైన. విల్ సి ఎదర్ ఆఫ్ ద వే నేను కన్వే చేస్తాను ఇన్ఫర్మేషన్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. హలో యా సార్, ఇది లైనక్స్ సర్వర్స్ అనేది మీరు ఇప్పుడు డైరెక్ట్గా అజూర్ దాంట్లో ప్రాజెక్ట్ చెప్పేటప్పుడు డైరెక్ట్గా చెప్పేస్తారా, లేకపోతే ఫస్ట్ లైనక్స్ బేసిక్స్ చెప్పి దాని తర్వాత స్టార్ట్ చేస్తారా సార్? ఎట్లా సార్? లైనక్స్ బేసిక్స్ అండి. లైనక్స్ ఒక సర్వర్ క్రియేట్ చేసి ఎలా కనెక్ట్ అవుతాం చూస్తాము, అండ్ ఆ తర్వాత లైనక్స్ నేర్చుకున్న తర్వాత ప్రాజెక్ట్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. శ్రావణ్ మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హాయ్ రఘు. Yeah. సో నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి లైక్ అజ్యూర్ క్లౌడ్ అకౌంట్ తీసుకోవాలి కదా, లైక్ పర్ మంత్ $20 to $30. అప్రాక్సిమేట్లీ ఎంత అవుతుందో ఐడియా ఉందా, లైక్ ఓవరాల్ ఫర్ దిస్ 4 months ట్రైనింగ్? సో మీకు 4 months అంటే లైక్ 4 into 3 వేసుకుంటే అప్పర్ సైడ్ $120. ఓకే, $120 USD, రైట్? యా ఓకే. అండ్ దట్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ అవర్ యూసేజ్, కరెక్ట్? యూసేజ్. నేను ఒక 3 hours 3 to 4 hours యావరేజ్ మీద చెప్పాను. ఓకే, ఓకే, ఫైన్. అండ్ వన్ మోర్ క్వశ్చన్, లైక్ మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు కదా, సో ఆర్ యూ గోయింగ్ టు కవర్ ఆల్ దీస్ టూల్స్ ఇన్ వన్ ప్రాజెక్ట్? Yeah. ఓకే, దట్స్ ఫైన్, ఐ గాట్ దట్. థ్యాంక్ యూ. ఓకే, సో
నెక్స్ట్ ఏంటి అంటే మనము మీరు ఎవ్రీవన్ మీరు అజ్యూర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ హియర్ నేను ఆల్రెడీ చేశాను. ఈ డాక్యుమెంట్ మేము మీకు పంపిస్తాను. ఓకే, సో క్లాస్ అయిపోయిన తర్వాత ఒక చోట అప్డేట్ చేస్తాను. Or else let me right away. ఓకే, ఇది కొంచెం పెద్ద ఫాంట్ లో పెడతాను. ఓకే, ఆల్రైట్. ఓకే, మళ్ళీ చేస్తాను. సో ఈ లింక్ మీకు బిగినింగ్ చార్ట్ మళ్ళీ కూడా ఇస్తాను. విల్ సెండ్ యూ యాజ్ వెల్. సో ఇందులో మీకు డాక్యుమెంట్ ఉంది, ఇదే డాక్యుమెంట్. సో నెక్స్ట్ వచ్చి ఇందులో వీ హ్యావ్ టు గో ఫర్ రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్ ఏం చేస్తాం, లైక్ azure.com, యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ విత్ అజ్యూర్. సో ట్రై అజ్యూర్ ఫర్ ఫ్రీ. సో క్రియేట్. సో మీరు రిజిస్ట్రేషన్ లింక్ కొట్టగానే, సో దెన్ ఇట్ విల్ ఆస్క్ యూ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. ఆ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత సో మీరు నెక్స్ట్ కొడితే నెక్స్ట్ కొట్టగానే సో ఇట్ విల్ టేక్ యూ టు ద మీకు ఈమెయిల్ వెరిఫికేషన్ ఇవన్నీ అడుగుతుంది. సో వెళ్ళిపోయిన తర్వాత మీకు ఈ పేజ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూస్ చేసుకోవాల్సిన ఆప్షన్ వచ్చి ఫర్ పర్సనల్ యూజ్. ఇది ఒక ఇంపార్టెంట్ ఆప్షన్. సో దాని తర్వాత మిగతా డీటెయిల్స్ ఇవ్వండి. సో దట్స్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చి అది ఆ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ మీకు ఒక అడ్రస్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఎనీహౌ సో వెరీ సింపుల్ సైన్ అప్, పెద్ద కాంప్లెక్సిటీ ఏం లేదు. ఓకే, సో సెకండ్ సైన్ అప్.
సెకండ్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే ఇట్ విల్ ఆస్క్ యూ క్రెడిట్ కార్డ్, మీకు అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది. లైక్ అకౌంట్ డీటెయిల్స్ ఇన్ ద సెన్స్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఒక కార్డ్ డీటెయిల్స్ మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు క్లియర్గా రాస్తున్నారు అక్కడ, వీ వోంట్ బి చార్జ్డ్ అన్లెస్ యూ చూస్ పే యాజ్ యూ గో ప్రైసింగ్. ఓకే, ఎనీహౌ చూస్ చేసుకోవాల్సిందే, మరి నో అదర్ ఆప్షన్. సో ఈ లోపు వాళ్ళు $200 క్రెడిట్ ఇస్తున్నామని చెప్తున్నారు, బట్ ఐ డోంట్ థింక్ సో విల్ ఇట్ వర్క్, బట్ లెట్ సి. ఓకే, విల్ గివ్ ఎ ట్రై. నాది కూడా నిన్న సైన్ అప్ చేసిన అకౌంటే, సో వీ కెన్ ట్రై ఇట్. సో అక్కడ మీరు ఎంటర్ చేసిన తర్వాత డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. దాని తర్వాత యా, సో ఇంతవరకు మీకు ఫస్ట్ అకౌంట్ సైన్ అప్ అయిపోతుంది. ఓకే, సో ఫ్రీ అకౌంట్ తోటి మనకి విల్ ఐ డౌట్ యాక్చువల్లీ మనకి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ అజ్యూర్లో మనకి సబ్స్క్రిప్షన్స్ అని ఉంటుంది. ఓకే, సో వన్స్ ఒకసారి లాగిన్ అయిపోయిన తర్వాత మీకు కూడా ఇదే పేజ్ వస్తుంది, యాజ్ ఇట్ ఈస్ లాగిన్ అయితే ఇదే వస్తుంది. సో లాగిన్ పేజ్, దిస్ ఈజ్ లాగిన్ పేజ్ ఆ ల్యాండింగ్ పేజ్. మనం అజ్యూర్ అకౌంట్ ఓపెన్ చేయగానే వచ్చే ఫస్ట్ పేజ్ మెయిన్ ఇదనమాట. సో ఇది ఓపెన్ చేస్తే ఇదే ఉంటుంది. ఇందులో టాప్ ఏంటంటే మనకి ఒకటే అకౌంట్ లోపల మనం మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ డిఫరెంట్ పర్పస్ డిఫరెంట్ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. ఓకే, దీన్ని మనం లేటర్ ల్యాండింగ్ జోన్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ల్యాండింగ్ జోన్లో ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడతాం. బట్ హియర్ ఓవరాల్గా ఏంటి అంటే, సో ఒక టెనెంట్ అంట. ఓకే, దట్ మీన్స్ ఇప్పుడు నాకు ఒక కంపెనీ అకౌంట్ ఉంది. ఈ కంపెనీ అకౌంట్లో అగైన్ మల్టిపుల్ ఐసోలేషన్స్ కావాలి నాకు. లైక్ లెట్స్ సే డెవలప్మెంట్కి ఒక సబ్స్క్రిప్షన్ కావాలి. ఓకే, టెస్టింగ్కి ఒక సబ్స్క్రిప్షన్ కావాలి. ఓకే, సో ప్రొడక్షన్కి ఒక సబ్స్క్రిప్షన్ కావాలి. సో దట్ నాకు ఏంటి అంటే ఈచ్ సబ్స్క్రిప్షన్కి ఎంత బిల్లింగ్ పడుతుంది అనేది నాకు ఐడియా ఉంటుంది. ఓకే, సో డెవలపర్కి ఎంత కాస్ట్ పడుతుంది, క్యూఏకి ఎంత కాస్ట్ పడుతుంది, లైవ్ ఎన్వైరన్మెంట్. సో ఇలా ఆర్గనైజ్ చేస్తాం, ఐసోలేట్ చేస్తాం. సో ఒకరికి సంబంధం ఉంది. సో మల్టీ టెనెంట్ అనమాట. ఓకే, సో మల్టీ టెనెంట్ అంటే లైక్ లెట్స్ సే ఎనీథింగ్ ఈజ్ లెట్స్ సే మనం జీమెయిల్ లాగిన్ అయ్యాం, మీరు జీమెయిల్లోకి లాగిన్ అవుతున్నారు, నేను జీమెయిల్లోకి లాగిన్ అవుతున్నాను. ఓకే, బట్ ఐఎమ్ సీయింగ్ మై ఈమెయిల్స్, యూఆర్ సీయింగ్ యువర్ ఈమెయిల్స్, ఎందుకంటే అది మల్టీ టెనెంట్ అప్లికేషన్. సో నా ఈమెయిల్స్ మీ ఈమెయిల్స్ ఎక్కడ ఓవర్లాప్ అవ్వవు, సమ్వేర్ దే ఆర్ ఐసోలేటింగ్ దాట్. అది టెనెంటింగ్ అంటాం. సో ఇది కూడా మల్టీ టెనెంట్ సపోర్ట్. సో సబ్స్క్రిప్షన్ ఒకటి మీరు క్రియేట్ చేసుకోగానే, సో దెన్ యూ విల్ గెట్ వన్ సబ్స్క్రిప్షన్, ఏ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఎనీహౌ. సో నేను free subscription, I will not choose Azure plan. I already converted to paid one. ఓకే, సో ఫ్రీ వన్తో మనకి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మీకు ఫస్ట్ చూపిస్తాను, దెన్ ఐ విల్ గో ఫర్ ఓకే పెయిడ్ కన్వర్షన్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను. సో వన్స్ అకౌంట్ లాగిన్ అయిన తర్వాత మనకి రిసోర్స్ గ్రూప్ అని ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఒక రిసోర్స్ క్రియేట్ చేయాలి అంటే, ఓకే, అజ్యూర్ లోపల వన్ ఆఫ్ ద స్టాండర్డ్ థింగ్ రిసోర్స్ గ్రూప్. ఓకే, ఒక గ్రూప్ ఆఫ్ రిసోర్సెస్ని ఒక గ్రూప్గా క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఒక గ్రూప్లో వ్యూ చేయొచ్చు. ఓకే, సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే లైక్ ఇఫ్ ఐ నీడ్ టు డిలీట్ ఆర్ మేనేజ్ రిసోర్స్ గ్రూప్ లెవెల్లో చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను అండర్ దిస్ సబ్స్క్రిప్షన్. సో లెట్స్ సే టెస్ట్ అని పెట్టాను. అండ్ సో జనరల్గా మీకు జనరల్గా వెళ్ళుంటే మీకు లెట్స్ సే యుఎస్, ఈస్ట్ యుఎస్ ఇలాంటి రీజియన్స్లో మీకు దొరుకుతుంది. జస్ట్ గో విత్ ద రివ్యూ అండ్ క్రియేట్ ఈస్ట్ యుఎస్ 2 కదా. సో మీకు విచ్ రీజియన్ ఈస్ బెటర్ ఫర్ ఫ్రీ అకౌంట్స్ ఇన్ అజ్యూర్ లెట్స్ సే సెర్చ్ చేసి మీకు జనరల్గా ఈస్ట్ యుఎస్కే తీసుకెళ్ళిపోతారు. ఓకే, బై డిఫాల్ట్ కూడా మీకు ఈస్ట్ యుఎస్నే చూపిస్తుంది. అది ఈస్ట్ యుఎస్ కాదు, కానీ ఈస్ట్ యుఎస్ లోపల మనం ఒక విఎం క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఒకటి ఇది క్రియేట్ చేశాను. అండ్ ద లెఫ్ట్ సైడ్ మీకు వర్చువల్ మెషిన్ ఉంది. ఓకే, సో అయిపోయిన తర్వాత రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేశారు అందరూ వర్చువల్ మెషిన్. సో క్రియేట్ ఏ వర్చువల్ మెషిన్. సో ఇప్పుడు మనం టెస్ట్ తీసుకున్నాం, ఈ రిసోర్స్ గ్రూప్ లోపల క్రియేట్ చేస్తున్నాం. అండ్ మీరు ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. సో ఉబుంటువే వస్తుంది బై డిఫాల్ట్. నేను ఆ హార్డ్వేర్ నా దగ్గర లేదు అని చెప్తుంది, నాట్ అవైలబుల్.
ఓకే. సో రెడ్ హ్యాట్ తీసుకుంటున్నాను, లెట్స్ సే 9 ఉంది. సో ఇక్కడ చూడండి సైజ్ నాట్ అవైలబుల్ అని చెప్తారు. సో సైజ్ నాట్ అవైలబుల్ ఇన్ జోన్ 1 అంటుంది. ఓకే. సో జోన్ 1 అంటే వాళ్ళ ఈ రీజియన్ లోపల ఉన్న ఒక డేటా సెంటర్. ఓకే, నేను జోన్ 2 కైనా వెళ్తాను, నాకేం ప్రాబ్లం లేదు. హార్డ్వేర్ దొరుకుతుందా? జోన్ 2లో లేదంటుంది. సో జోన్ 3 కూడా సెలెక్ట్ చేశాను. జోన్ 2, 3లో కూడా ఈ హార్డ్వేర్ లేదంటుంది. ఓకే, వేరే ఏదైనా హార్డ్వేర్ ఉందా? లైక్ లెట్స్ సే దీనిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ హార్డ్వేర్స్ ఉంటాయి. విల్ ఆల్సో టాక్ అబౌట్ దట్ లేటర్. ఇక్కడ మనకి చూస్తే మీకు ఓకే చాలా లిమిటెడ్ హార్డ్వేర్ అవైలబుల్ ఉంది. ఓకే, సో ఇవన్నీ మళ్ళీ ఫ్రీ ఉండవు. ఓకే, సో ఫ్రీ ఉండేది ఎక్కడ ఉంది అంటే మీకు సైజ్ నాట్ అవైలబుల్ లోపల మీకు ఇక్కడ ఎక్కడ ఇది ఉన్నాయి చూడండి. సో ఇది ఫ్రీ సర్వీసెస్ ఎలిజిబుల్, కానీ వాడు ఈ హార్డ్వేర్ ఇవ్వట్లేదు. ఇది కూడా ఫ్రీ సర్వీస్ ఎలిజిబుల్, కానీ వీళ్ళు ఫ్రీ అని చెప్పేశారు, మనకు అకౌంట్ సైన్ అప్ ఇచ్చేశారు, కానీ హార్డ్వేర్ ఇవ్వట్లేదు. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. ఓకే, దే విల్ నాట్ గెట్ ఇట్. సో అందుకే మనము యాక్చువల్గా ఫస్ట్ థింగ్ మనకి జనరల్గా అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మనకి ప్రాబ్లం లేకుండా మనకి దొరికే రీజన్ ఏది ఉంది అంటే అది యూకే వెస్ట్లో ఒకటి వన్ ఆఫ్ ద రీజన్, అక్కడ కొంచెం బాగానే దొరుకుతుంది హార్డ్వేర్. ఇవి వన్ ఆఫ్ ది హైలీ యూజ్డ్ రీజియన్స్. వీళ్ళకి కొంచెం ఇక్కడ దొరకడం కష్టం. రిసోర్స్ గ్రూప్స్ డిలీట్ రిసోర్స్ టెస్ట్ డిలీట్ రిసోర్స్ గ్రూప్ డిలీట్ చేసేస్తాను. యూకే వెస్ట్ రిసోర్స్ గ్రూప్ ఏదో పెట్టాను పేరు. యూకే వెస్ట్ అన్నాను కాబట్టి ఇక్కడ యూకే వెస్ట్ అనేది తీసుకోండి. ఓకే, సో రీజియన్. సో ఈ క్లౌడ్ వెండర్స్ చాలా ఎవ్రీ రీజియన్స్లో బిజినెస్ ఇస్తారు. ఓకే, బిజినెస్ మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉంటాయి వీళ్ళకి. ఎందుకు ఇలా ఇస్తున్నారు, ఒకటే చోట పెట్టకుండా ఎందుకు ఇలా ఇస్తున్నారంటే ఒకటి గవర్నమెంట్ పాలసీస్. ఓకే, జీడిపిఆర్ పాలసీస్ ఉంటాయి, డేటా పాలసీస్. అంటే ఇక్కడ రన్ చేసే బిజినెస్ లెట్స్ సే ఇండియాలో ఒక జీడిపిఆర్ పాలసీ ఉంది. ఇక్కడ ఏ కంపెనీ అయినా సరే, ఎనీ కంపెనీ డూయింగ్ బిజినెస్ విత్ పిఐఐ డేటా, పర్సనల్ ఐడెంటిటీ ఇన్ఫర్మేషన్ డేటా, లైక్ ఆధార్ కానీ పాన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ ఇలాంటి డేటా తోటి డీల్ చేసే ఎనీ అప్లికేషన్ వాళ్ళు డేటాని కంట్రీ దాటి తీసుకువెళ్ళకూడదు. ఓకే, కంట్రీ దాటి తీసుకువెళ్ళకూడదు అంటే అల్టిమేట్లీ డేటా ఇండియాలోనే ఉండాలి. అండ్ దట్స్ వేర్ ఇండియన్ డేటా సెంటర్స్ కమ్ ఇన్ టు పిక్చర్. దట్ ఈస్ వన్ మేజర్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటి అంటే టెక్నికల్ రీజన్స్. వీళ్ళు ఓకే, సో మనకి కస్టమర్ బేస్ మొత్తం ఇండియాలో ఉంది. నేను డేటా సెంటర్ ఎక్కడో యూఎస్లో పెట్టాను అనుకోండి, అండ్ ఓవర్ ద వైర్ ఏంటంటే ట్రాఫిక్ మూవ్ అవ్వాలి. ఈవెన్ నౌ లెట్స్ ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్లో కూడా లైక్ సో ఇరాన్ ఏమంటుంది, ఐ విల్ కట్ డౌన్ ది సీ కేబుల్స్ అంట, రైట్? సో దే ఆర్ థ్రెటనింగ్. ఓకే, సో ఇలాంటి ఛాలెంజెస్ ఉంటాయి జనరల్గా. సో విత్ ఇన్ ఇండియా అయితే సో యూ హ్యావ్ దట్ ఫాస్ట్నెస్ కూడా ఉంటుంది. నాకు లెట్స్ సే ఫర్గెట్ అబౌట్ దట్ థ్రెడ్స్ అండ్ ఆల్, నాకు ఎవ్రీ ప్యాకెట్ ఇండియా నుంచి యూఎస్కి టు అండ్ ఫ్రో అవుతే అప్లికేషన్ స్లో ఉంటుంది. ఓకే, దట్స్ వేర్ ద రీజనల్ డేటా సెంటర్స్ కమ్ ఇన్ టు పిక్చర్. సో ఇక్కడ మనం ఫ్రీ కాబట్టి సో వీఆర్ గోయింగ్ సమ్వేర్, ఎక్కడైతే ఫ్రీ దొరుకుతుందో అక్కడికి వెళ్తున్నాము. బట్ అదర్వైజ్ అకార్డింగ్ టు ద బిజినెస్ యుల్ చూస్ ద రీజియన్. ఓకే, సో సెకండ్ థింగ్ ఏంటి అంటే సో మనం రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసాం. లెట్స్ గో టు ద వర్చువల్ మెషిన్. నౌ క్రియేట్ ఏ వర్చువల్ మెషిన్. వర్చువల్ మెషిన్ ఇది కూడా యూకే వెస్ట్ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేశాను. బట్ ఇక్కడ వీళ్ళు సైజ్ ఇస్తున్నారు. ఓకే, సో ఇట్ ఈస్ ఛార్జింగ్ టు దిస్ సైజ్. మీకు ఛార్జెస్ కూడా మీకు రైట్ సైడ్ కనపడతాయి. సో $91 వస్తుంది. అందులో వర్చువల్ మెషిన్కి మాత్రమే $84 పే చేస్తున్నారు. ఓఎస్కి ఏం పే చేయట్లేదు. ఓకే, సో ఈ పర్టికులర్ సైజ్ ఆఫ్ విఎంకి మీరు 1 month కంటిన్యూగా వాడితే మీకు వచ్చే బిల్ $91. 1 month పవర్ ఆఫ్ కూడా చేయకుండా వాడితే వచ్చే బిల్. ఓకే, సో ఈ $90ని లెట్సే USD టు INR వెళ్తే ఇందులో వాడు ఏమంటున్నాడు, $91 అంటున్నాడు, రైట్? సో 8,000. సో ఇది 31 daysకి ఆర్ లెట్స్ జనరల్గా 750 hours అంటాం 30 days, ఐ మీన్ మంత్ అమౌంట్ని. సో లెట్స్ క్యాలిక్యులేటర్ తీసుకోండి దిస్ అమౌంట్.
ఇందులో అవర్స్ క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఒక 750 అరౌండ్ ప్లస్ ఆర్ మైనస్ వస్తాయి జనరల్గా. లెట్స్ గో బై అవర్ క్యాలిక్యులేషన్. సో 750 అవర్స్ మంత్కి ఉంటుంది. సో మీకు ఏంటి పర్ అవర్ 11 రూపీస్ పడుతుంది. మీరు ఆ సర్వర్ రన్ చేస్తే పర్ అవర్ 11 రూపీస్ పే చేయాలి. ఓకే, సో విచ్ ఇస్ వన్. సో లేదు నాకు ఇంత అవసరం లేదు, జనరల్గా మనకి అదర్ సైడ్ ఫ్రీ ఉన్నాయి కదా, సో విల్ గో విత్ దాట్. ఫస్ట్ థింగ్ మనకి ఏం కావాలి అంటే రెడ్ హ్యాట్ కావాలి. ఇక్కడ మీకు రెడ్ హ్యాట్ చూపించే వాటిలో 9.4 ఉంది లేటెస్ట్. ఐ కెన్ గో ఫర్ సి ఆల్ ఇమేజెస్. ఇక్కడ మీకు రెడ్ హ్యాట్ ఉంటుంది. ఓకే, ఈ రెడ్ హ్యాట్లో మీకు యూ కెన్ గో ఫర్ లేటెస్ట్ వర్షన్ 10 ఉంది. 10లో మీకు Gen 1 Gen 2 అని కూడా ఉంటుంది. వాట్ ఈస్ Gen 1 Gen 2 ఐల్ టెల్ అగైన్ లేటర్. ఓకే, సో దీనికి కొంచెం కొన్ని రోజుల తర్వాత చెప్తే మీకు కొంచెం బెటర్గా ఉంటుంది. సో లెట్స్ చూస్ లేటెస్ట్ జనరేషన్, గో ఫర్ లేటెస్ట్ జనరేషన్ Gen. ఓకే, సో Gen 2 చూస్ చేసిన తర్వాత అది కూడా మళ్ళీ ఈ పర్టికులర్ సైజ్ని సపోర్ట్ చేస్తుంది. సర్వర్ టైప్. ఈ సైజెస్ ఏంటంటే లైక్ మనం టీ షర్ట్ కొంటున్నామంటే లైక్ లెట్స్ ఏ ఫ్యాబ్రిక్ వైజ్ ఒక ప్రైజ్. ఓకే, లైక్ లెట్స్ ఏ మన సైజుని బట్టి మీడియం ఒక సైజు, లార్జ్ ఒక సైజు, ఇలా సైజింగ్ చేస్తారనమాట. సో లెట్స్ ఏ ఆ సైజెస్ అనుకోండి. ఇందులో మనకి ఏంటంటే బి సిరీస్ ఏంటంటే సో జనరల్లీ ప్రీ సిరీస్ దొరుకుతాయి మీకు, కానీ అది కూడా మీకు అన్సపోర్టెడ్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. అన్సపోర్టెడ్ జనరేషన్లో లేదా. ఓకే, సైజ్ నాట్ అవైలబుల్లో బి సిరీస్ ఉన్నాయి. ఓకే, వీడు కూడా యాక్చువల్గా ఫ్రీ కోటా ఇవ్వట్లేదు. ఐ మీన్ ఫ్రీ అవైలబుల్ లేదు వీటి దగ్గర కూడా. నైట్ యాక్చువల్గా రిజిస్టర్ చేసినప్పుడు నాకు ఫ్రీ అవైలబుల్ దొరికింది. అండ్ యా, సో మళ్ళీ ఈ టైంకి వచ్చేసరికి నాకు దొరకట్లేదు. ఓకే, లెట్ ఇట్ బి. సో దీనిలోనే కొంచెం తక్కువ సైజ్ ఏముందో చూద్దాం ఒకసారి. పాసిబిలిటీ టీ సిరీస్, టీ అండ్ బి సిరీస్ రెగ్యులర్ జనరల్ సిరీస్ అంటాము. ఓకే, సో ఇవి కొంచెం ఎక్కువగా వాడతాం. సో లీస్ట్ అన్నా కూడా మీకు అమౌంట్. లెట్ మీ చేంజ్ ఆపరేటింగ్ సిస్టమ్. Gen 1 ట్రై చేస్తాను. ఇట్ డజంట్ మ్యాటర్. టెక్నికల్గా లైనక్స్ నేర్చుకోవడానికి ఇట్స్ ఓకే, ఎనీథింగ్ ఇట్స్ ఫైన్. కానీ ఈ ఇమేజ్ నాట్ కంపాటబుల్ విత్ సెక్యూరిటీ టైప్. ఇట్స్ ఫైన్, రావట్లేదు అది. సో జనరల్గా అయితే హార్డ్వేర్ దొరుకుతుంది. డిపెండ్స్, టైమింగ్స్ని బట్టి కూడా వాళ్ళు ఐ మీన్ అవైలబుల్ ఉంటే ఇస్తారు యాక్చువల్గా. ఆర్ ఎల్స్ నేను నిన్న ట్రై చేసింది వచ్చి మనకి రాకీ లైనక్స్ ఉంది. యూకే వెస్ట్ లోపల. అంతే. సో హార్డ్వేర్ అవైలబుల్ లేదు. వీ హ్యావ్ టు స్టిక్ విత్ సంథింగ్. సో మనకి ఫ్రీ అని చెప్తారు, హార్డ్వేర్ ఇవ్వరు. ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఓకే, సో లిమిటెడ్ క్యాపబిలిటీలో దొరుకుతాయి. సో విచ్ ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ us. ఎనీహౌ, నేను 10 సిరీస్ లోపల 10.1 మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తాను. ఓకే, జస్ట్ అవాయిడ్ ఆల్ దిస్ కన్ఫ్యూషన్ అది. ఓకే, సో మనం లెఫ్ట్ సైడ్ వర్చువల్ మెషిన్కి వెళ్తాం. సో మీకు ఈవెన్ బిఫోర్ టు దాట్ మీకు జనరల్గా ఏంటంటే లాగిన్ అయిన తర్వాత ఓకే మీకు ఈ ఈ హార్డ్వేర్ వాడాలి అంటే లైక్ ఇప్పుడు నేను వాడేది టీ సిరీస్ నేను ఆల్రెడీ అప్గ్రేడ్ చేసుకున్నాను నా సబ్స్క్రిప్షన్. అందువల్ల నాకు ఇస్తుంది యాక్చువల్గా. నాకు అప్గ్రేడ్ లేదనుకోండి అది కూడా రాదు యాక్చువల్గా. సో మీకు ఇక్కడ క్రియేట్ సబ్స్క్రిప్షన్ అని ఓకే, మీరు సబ్స్క్రిప్షన్స్లోకి వెళ్తే గో టు సబ్స్క్రిప్షన్స్, ఇక్కడికి వెళ్తే ఓకే, ఇక్కడ మీకు ఆన్ ద టాప్ ప్లీజ్ అప్గ్రేడ్ యువర్ అకౌంట్ బిఫోర్ యాడింగ్ ఏ న్యూ సబ్స్క్రిప్షన్. అప్గ్రేడ్ నవ్వు నాకు ఆప్షన్ దొరికింది. ఓకే, ఎగ్జిస్టింగ్ సబ్స్క్రిప్షన్. సో అది చూస్ చేసుకో.
Choose upgrade now. సో సబ్స్క్రిప్షన్లోకి వెళ్ళండి. ఎలా టైప్ చేయాలి సబ్స్క్రిప్షన్స్? సో ఆన్ ద టాప్ మీకు సెర్చ్ బటన్ ఉంటుంది. ఇందులో సెర్చ్ చేస్తే సబ్స్క్రిప్షన్స్ దొరుకుతుంది. అందులోకి వెళ్తే మీకు నేను అప్గ్రేడ్ చేశాను కాబట్టి నాకు ఇది కనబడట్లేదు. అదర్వైజ్ లెట్స్ సే మీరు యాడ్ చేసిన తర్వాత సమ్హౌ ఇట్ విల్ షో యూ హియర్. ఓకే, పైన మీకు చూపిస్తుంది అనమాట. ఓకే, అప్గ్రేడ్ చేసుకోండి అయినా అప్పుడు మీ క్రెడిట్ కార్డు వ్యాలిడేషన్ చేస్తుంది. ఆల్ రైట్. సో ఇది అయిపోయిన తర్వాత యా, ఇంకో ఇంపార్టెంట్ థింగ్ మీకు ఈ ప్రాసెస్లో మీకు ఏం జరుగుతుంది ఏంటంటే లైక్ ఇక్కడ పాన్ ఐడి డీటెయిల్స్ కూడా అడుగుతుంది. పాన్ కార్డ్ ఇవ్వండి. అండ్ యాజ్ వెల్ యాజ్ కింద మీకు ఇక్కడ డెవలపర్ ఉంది, స్టాండర్డ్ ఉంది, ప్రొఫెషనల్ ఉంది. దీని కింద యాక్చువల్గా బేసిక్ కూడా ఉంటుంది. స్క్రీన్ షాట్లో మిస్ అయింది, చూసుకోలేను నేను. సో చూస్ బేసిక్ సపోర్ట్ ప్లాన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, బ్లైండ్గా చేయొద్దు ప్లీజ్. ఓకే, బీ కేర్ఫుల్. సో ఇక్కడ దీని కింద మీకు స్క్రోల్ డౌన్ చేస్తే మీకు బేస్ కూడా దొరుకుతుంది. అండ్ ఫైనల్లీ అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే ఈ అకౌంట్ అప్గ్రేడ్ చేస్తామని చెప్తుంది. ఓకే, యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ అప్గ్రేడ్. సో ఇలా చేసిన తర్వాత యూ విల్ బి ఏబుల్ టు స్టార్ట్ యూజింగ్ దిస్ హార్డ్వేర్. ఇప్పుడు నేను ఏదైతే ఇందా చూపిస్తాను టీ సిరీస్, అప్పుడు మీరు పేమెంట్కి ఓకే అన్నారు కాబట్టి మీకు పేమెంట్ ఓకే అన్న తర్వాత కూడా మీకు ఏంటంటే ఇప్పుడు ఫ్రీ అకౌంట్ కూడా స్టార్ట్ అవుతుంది. లైక్ లెట్స్ సే మీకు కొన్ని థింగ్స్ ఓకే మీకు వాళ్ళు ఇచ్చిన క్రెడిట్ ఏంటంటే 30 days వరకు కొంత ఫ్రీగా వాడుకోవచ్చు. వాట్ ఎవర్ ఈజ్ ఫ్రీ బియాండ్ దాట్ ఓన్లీ మీకు పేమెంట్ అనేది వస్తుంది. 1 month వరకు కొంత డిస్కౌంట్ అయితే వస్తుంది. ఓకే, సో మనం డైలీ ఇక్కడికి వచ్చి ఒకసారి ఈ రోజు వాడిన తర్వాత రేపు మార్నింగ్ వచ్చి ఓకే ఎలా బిల్లింగ్ చెక్ చేయాలి ఏంటంటే విల్ సీ దట్. ఓకే, అదర్వైజ్ ఫైన్ అన్నాం. ఇప్పుడు ఏంటంటే లైక్ మనం ఆల్రెడీ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసాం, వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తాం. లెట్స్ గో ట్రై టు క్రియేట్ ఏ వర్చువల్ మెషిన్. మన రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటాం. విఎంకి ఒక నేమ్ ఇస్తాను, లెట్స్ ఏ టెస్ట్. అండ్ ఇందులో మనకి లెట్ ఇట్ బి ఇక్కడ నేను రెడ్ హ్యాట్ 10 వాడదాం అనుకున్నాను కాబట్టి 10. దిస్ ఇస్ ఓకే. సో ఇక్కడ అథెంటికేషన్ టైప్ ఉంది. సో వీ కెన్ గో ఫర్ అ పాస్వర్డ్ అండ్ గో ఫర్ ఎ పాస్వర్డ్. మీకు కావాల్సిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వండి. లెట్స్ డెవాప్స్ అని ఇస్తున్నాను. అండ్ సమ్ పాస్వర్డ్ వాళ్ళు అడిగిన క్రైటీరియాలో పెడుతున్నాను. ఓకే, పాస్వర్డ్ పెట్టాను. సో నెక్స్ట్ వచ్చి వెరీ ఇంపార్టెంట్ థింగ్, డిస్క్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ కింద నెక్స్ట్ కొట్టి ఈ డిలీట్ విత్ విఎం అని ఉండాలన్నమాట. సో ఇది ఇంపార్టెంట్. డిస్క్ ఏంటంటే డిలీట్ విత్ విఎం రావాలి. ఓకే, అప్పుడు మనం విఎం డిలీట్ చేయగానే డిస్క్ కూడా డిలీట్ అయిపోతుంది. సో కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ చూస్ చేసేటప్పుడు వాళ్ళు డిలీట్ విత్ విఎం డిఫాల్ట్ ఆప్షన్ పెట్టుండారు. అప్పుడు ఇది రిస్క్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి నెట్వర్కింగ్. మన దగ్గర నెట్వర్కింగ్ లేదు బై ద వే సో ఫార్. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ న్యూ నెట్వర్క్, లెట్ ఇట్ బి. సో నెక్స్ట్ మనకి మిగతా ఇంకా అవసరం లేదు ప్రస్తుతానికి. ఐ గో ఫర్ ఇక్కడ కూడా మనకి డిలీట్ పబ్లిక్ నిక్ వెన్ విఎం ఇస్ డిలీటెడ్, ఇది కూడా చూస్ చేయండి, విచ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఇవన్నీ ఏంటంటే లేదు అంటే చిన్న చిన్న బిల్డింగ్స్ పడతానే వస్తాయి. ఒక 1 or 2 minutes మనకి విఎం రెడీ అయిపోతుంది. వీ షుడ్ బి ఏబుల్ టు కనెక్ట్. సో కనెక్ట్ ఎలా చేయాలి అంటే మీరు విండోస్ డెస్క్టాప్ అయితే మీరు పుట్టి అనే ఒక సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో డైరెక్ట్ ఈఎక్సీ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీ డెస్క్టాప్లోకి డౌన్లోడ్ అవుతుంది.
నాది మ్యాక్ ఓఎస్. అన్ఫార్చునేట్లీ నేను విండోస్ లా చూపించలేను, బట్ ఈజీగానే ఉంటుంది. ఇట్స్ నాట్ ఎ బిగ్ కాంప్లికేటెడ్. ఓకే. సో మీకు ఇదే లింక్లో నేను పుట్టి లింక్ కూడా అప్డేట్ చేశాను. సో పుట్టి లింక్ ఇది. సో మీరు డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా దాన్ని డబుల్ క్లిక్ చేయగానే మీకు పుట్టి ఓపెన్ అయ్యి కనెక్ట్ అయ్యి. ఓకే, కనెక్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. సో కొంచెం AWS. ఓకే. సో ఇక్కడ మీకు ఈ డాక్యుమెంట్ నేను కొంచెం అప్డేట్ చేస్తాను. బట్ యూర్ విండోస్లోకి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పుట్టి ఓపెన్ చేస్తే మీకు ఇలా ఒక ఐపీ అడ్రస్ ఎంటర్ చేయమంటారు. సో ఐపీ అడ్రస్ మనం ఇక్కడ నుంచి తెచ్చుకుంటాం. సో విఎం క్రియేట్ అయిన తర్వాత లెట్స్ గో టు వర్చువల్ మెషిన్స్. వర్చువల్ మెషిన్స్లోకి వెళ్ళిన తర్వాత టెస్ట్ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసాము. వీళ్ళు ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇచ్చారు. ఓకే, సో దీన్ని తీసుకువెళ్ళి అక్కడ ఎంటర్ చేస్తాం. అదే నేను మ్యాక్ బుక్ అనుకోండి, నాది మ్యాక్ బుక్ కాబట్టి సో నేను నా మ్యాక్ ప్రాసెస్ ఫాలో అవుతాను. సో మీరు ఐపీ ఎంటర్ చేయాలి. తర్వాత ఏదో యాక్సెప్ట్ అని అడుగుతుంది, యాక్సెప్ట్ చేయాలి. సో ఇక్కడ యూజర్ నేమ్ మీరు ఎంటర్ చేసిన యూజర్ నేమ్ యాడ్ చేయాలి. అండ్ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసిన పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఆ సర్వర్కి. ఓకే, సర్వర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూనిక్గా స్టాండర్డ్గా పెట్టుకోవడానికి ట్రై చేసుకోండి. ఓకే, డోంట్ ట్రై టు క్రియేట్ ఏదేదో క్రియేట్ చేసుకోవడానికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో నేను డెవాప్స్ అనే యూజర్ క్రియేట్ చేశాను. @ ఐపీ అడ్రస్ ఇచ్చాను. ఓకే, ఎంటర్డ్. సో నాకేంటి అంటే ఇట్ విల్ ఆస్క్ ఫర్ పాస్వర్డ్ అనమాట. ఓకే, సో ఇక్కడ నాకు మ్యాక్ బుక్ కాబట్టి సో నేను SSH కమాండ్ లైన్ యూజరు @ పబ్లిక్ ఐపీ అని ఇస్తాను. ఇస్తే నాకు పాస్వర్డ్ నేను అక్కడ ఎంటర్ చేసిన పాస్వర్డ్ సంథింగ్ నేను ఏదో పాస్వర్డ్ ఇచ్చాను. ఐ విల్ బి ఇన్సైడ్ ది ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో యా ఇది లైనక్స్ వచ్చిందండి మనకి. సో క్యాట్ సమ్ కమాండ్ నేను ఎంటర్ చేస్తున్నాను జస్ట్ టు డిటర్మైన్ దిస్ రిలీజ్. సో 10.1 అనే ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇక్కడ నుంచి మనం లైనక్స్ నేర్చుకుంటాం. సో ఎలా నేర్చుకుంటాం, లైనక్స్లో ఏమేమి నేర్చుకుంటాం అనేది. సో ఇట్ ఈస్ ఫ్రమ్ టుమారో. బట్ బై టుమారో మీరు ఎవ్రీవన్ ట్రై టు క్రియేట్ యువర్ అకౌంట్. ఒక సర్వర్ క్రియేట్ చేయండి, ఆ సర్వర్ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ యా, సో అండ్ వన్స్
మీరు కనెక్ట్ అయిన తర్వాత సో దెన్ యూ విల్ బి ఏబుల్ టు యూజ్ ఇట్. సో నాకు ఇక్కడ పని అయిపోయింది కాబట్టి ఈ సర్వర్తో నాకు పని అయిపోయింది. సో నాకు ఈ రోజుకి ఇంకా అవసరం లేదు, అసలు రేపటికి కూడా ఈ సర్వర్ అవసరం లేదు కాబట్టి దీన్ని సింపుల్గా డిలీట్ చేసేస్తాను. సో నాకు సర్వర్ అవసరం. సో ఈ సర్వర్ డిలీట్ చేసేటప్పుడే దానికి సంబంధించిన డిస్క్ ఐపీ అడ్రస్ అన్ని క్లీన్ అయిపోతాయి, ఎందుకంటే ఇందాక ఆల్రెడీ ఆప్షన్స్ చూసాను. లేదు అంటే అవి అలానే ఉండిపోయి ఉంటాయి బిల్డింగ్ బట్. సో దిస్ ఆర్ ద థింగ్స్. సో బై టుమారో ప్లీజ్ ఎవ్రీ వన్ ట్రై టు క్రియేట్ యువర్ అజూర్ అకౌంట్. మీకు ఈ లింక్ ఇంపార్టెంట్ అండి. సో ఎవ్రీ వన్, సో ప్లీజ్ బుక్ మార్క్ దిస్ యూఆర్ఎల్. ఇదే లింక్లో మీకు అంతా రేపు రాసే మనం కోడ్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. జస్ట్ టు బి, ఇది మీకు జస్ట్ బుక్ మార్క్ చేసి పెట్టుకోండి, దట్స్ ఫైన్. ఆల్ రైట్, ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? హాయ్ రఘు గారు. Yeah. గుడ్ మార్నింగ్. యా, సో మీరు యాక్చువల్లీ క్రియేట్ చేసినప్పుడు రీసోర్స్ గ్రూప్ సంథింగ్ క్రియేట్ చేశారు కదా, రీసోర్స్ మేనేజర్ రిసోర్స్ గ్రూప్. యా, రీసోర్స్ గ్రూప్. సో మనం డైరెక్ట్ విఎం క్రియేట్ చేయలేమా? అండర్ రీసోర్స్ మేనేజర్లోనే క్రియేట్ చేయాలా? రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసుకున్న తర్వాతే అందులో రిసోర్స్ ఐ మీన్ అందులోనే మీరు విఎమ్స్ క్రియేట్ చేయాలి. సో అది బై డిజైన్ వాళ్ళ. ఓకే, అంటే ఇప్పుడు మనం విఎం కాకుండా ఇన్ కేస్ డిబి క్రియేట్ చేయాలన్నా, లేకపోతే సమ్ విపిఎన్ ఐ మీన్ నెట్వర్క్ రిలేటెడ్ రీసోర్సెస్ క్రియేట్ చేయాలన్నా అన్ని ఇందులోనే క్రియేట్ చేయాలా? కరెక్ట్, కరెక్ట్. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. ఇదేం లేదండి, లాజికల్ గ్రూపింగ్. ఇందులో ఏం క్రియేట్ చేయట్లేదు మీరు, ఇట్స్ అ లాజికల్ గ్రూపింగ్. ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ ని ఎలా అయితే మనం మల్టిపుల్ ఫైల్స్ ఉంటే ఒక ఫోల్డర్ ఎలా క్రియేట్ చేస్తాం, రిసోర్స్ గ్రూప్ అంతే. ఓకే, జస్ట్ ఏ లాజికల్ గ్రూపింగ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు వర్చువల్ మిషన్ క్రియేట్ చేశారు కదా, ఆ వర్చువల్ మిషన్ మీరు డిలీట్ చేశారు కదా. సో డిలీట్ దాన్ని స్టాప్ కూడా చేసుకోవచ్చా? ఐ మీన్ బిల్లింగ్ పడకుండా. స్టాప్ చేస్తే కూడా బిల్లింగ్ ఉంటుంది కదా, మనకి డిస్క్ ఉంటుంది. సో డిస్క్ రిలేటెడ్ బిల్లింగ్ స్టిల్ కంటిన్యూ. సో అప్పుడు మళ్ళీ మీరు పుట్టితో కనెక్ట్ అయ్యారు కదా, సో పుట్టితో కనెక్ట్ అయితేనే బిల్లింగ్ పడుతుందా, కనెక్ట్ అవ్వకపోయినా కూడా బిల్లింగ్ పడుతుందా? అవ్వకపోయినా బిల్లింగ్, రిసోర్స్ క్రియేట్ చేస్తే బిల్లింగ్. సో ఎవ్రీడే డిలీట్ చేసుకుంటూ మళ్ళీ పుట్టితో మళ్ళీ వర్చువల్ మిషన్ క్రియేట్ చేయడం, పుట్టితో కనెక్ట్ అవ్వడం. అవసరం లేదనుకుంటే డిలీట్ చేయడమే బెటర్ ఆప్షన్. ఓకే, సో ఆ డిస్క్ స్పేస్ అనేది ఫర్ టైం బీయింగ్ మనము ఓన్లీ ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి డిస్క్ స్పేస్ లో ఉన్నది. ఫర్ ద ఫ్యూచర్ లో డిస్క్ స్పేస్ అనేది అంటే ఏ విధంగా మనం సెలెక్ట్ చేయగలుగుతాము అనేది ఫర్దర్ గా స్పేస్ చెప్తారా? గురించి మాట్లాడలేదు నేను, డిస్క్ గురించి. మనం సర్వర్ స్టాప్ చేసిన ఒక హార్డ్ డిస్క్ ఉంటుంది, ఆ హార్డ్ డిస్క్ బిల్లింగ్ స్టిల్ కంటిన్యూ. ఓకే, సర్వర్ అంటే మీకు మేజర్ గా 3 థింగ్స్ ఉంటాయి: సిపియు, మెమరీ, డిస్క్, ఈ 3 థింగ్స్. సో సర్వర్ స్టాప్ చేస్తే మీరు ఏంటంటే అప్ చేయట్లేదు, ఓకే, బట్ స్టిల్ వాళ్ళు మీ డేటాని మెయింటైన్ చేస్తున్నారు కదా డిస్క్. సో ఆ డిస్క్ కి స్టిల్ బిల్లింగ్ ఉంటుంది. ఓకే 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 అండి. హలో. Yeah. హాయ్ అండి, మార్నింగ్. నాట్ రిలేటెడ్ టు దిస్ టాపిక్. మీరు నిన్న చెప్పారు కదా గిట్ హబ్ యాక్షన్స్, సిఐసిడి పైప్లైన్స్ యూస్ చేయడానికి. మనకి యాక్చువల్గా ఒక డెడికేటెడ్ పోర్టల్ ఉంది కదా, డెవాప్స్ ఏజర్ dev.something portal.com, అది యూస్ చేసి చెప్తారా? సిఐసిడి పైప్లైన్స్, గిట్ హబ్ యాక్షన్స్ యూస్ చేసి. గిట్ యాక్షన్స్. ఓకే, అంటే నేను ప్రీవియస్ గా కూడా ఒకసారి తీసుకున్నాను కోర్స్. ఇప్పుడు వాళ్ళు ఏడిఓ యూస్ చేసి సిఐసిడి ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రాజెక్ట్ అని. ఏడిఓ సన్సెటింగ్ ప్రోడక్ట్ అండి, వాళ్ళే తీసేస్తున్నారు ఆ ప్రోడక్ట్ ని. మీరు ఇప్పుడు నేర్చుకుంటే మార్కెట్ లో పెద్ద యూస్. ఓకే ఓకే, అంటే ఇప్పుడు అందరూ గిట్ హబ్ యాక్షన్స్ యూస్ చేస్తున్నారు అంటే తెలియదు. వాళ్ళదే ప్రోడక్ట్ గిట్ హబ్ యాక్షన్స్ కూడా అజూర్ వాళ్ళదే కదా, అజూర్ వాళ్ళదే గిట్ హబ్ కూడా. ఓకే, సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ గిట్ హబ్ కి రీచ్ ఎక్కువ ఉంది, వాళ్ళ ఏ రిలేటెడ్ సేల్స్ ఎక్కువ ఉంది దాంట్లో. వాళ్ళు ఏంటంటే ఇది ఇన్ని మెయింటైన్ చేయడం వాళ్ళకి కష్టం కాబట్టి ఇక్కడ సన్సెట్ చేసి అక్కడ మూవ్ చేస్తున్నారు. ఓకే,
అంతే. Yeah. హలో. Yeah, ఇక్కడ రిసోర్స్ గ్రూప్ మీన్స్ ఇట్స్ జస్ట్ లైక్ ఏ పూల్, రైట్? correct. Logical one. Logical pool, right? Yeah. Yeah. Okay, okay. Then in the after that you have to create the virtual machine, right? In the virtual machine you have to allocate the some space for particular person, right? In virtual machines. You create a virtual machine and you get the thing. You don't need to allocate, but yeah. So if you want beyond the default allocation, you have to, let's say the disk, Okay. whatever you're getting, let's say 10 GB. I want 20 GB. So you'll modify that. Okay, one note, you are creating multiple resources group and deleted. What is the exact resource group and exact virtual machine while payment you have to done? What is the exact procedure in virtual machines? Which disk you have to select, which region and I shown it already, right? When creating. Mm. Use the same one. UK West is what I'm telling. There you generally find the hard. UK West, right? Okay. Yeah, okay. While creating if any doubt, I will get back. Okay. Here you make them perfect. హలో. Yeah. యా, హాయ్ రఘు గారు. అది Yeah. అర్జున్ పోర్టల్ మనం క్రియేట్ చేసేటప్పుడే పే యాజ్ యూ గో అని సెలెక్ట్ చేసుకోవాలా ఫస్ట్ టైం క్రియేట్ చేసి? మీకు అదే ఆప్షన్ వస్తుంది, ఇంకో ఆప్షన్ ఏం రాదు. అదే default. ఫస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు ఫ్రీ అకౌంట్ ఉంటుంది కదా. యా, మీకు ఆల్రెడీ చూపించాను కదా, ఫ్రీ అకౌంట్ లో ఈవెన్ నా పెయిడ్ అకౌంట్ లోనే వాళ్ళు హార్డ్వేర్ ఇవ్వట్లేదు. ఫ్రీ అన్ని గ్రే ఉన్నాయి, హార్డ్వేర్ లేదంట. ఓకే. వాళ్ళు ఫ్రీగా ఇచ్చినప్పుడు మీరు వెళ్ళి నిలబడి తీసుకుంటారా, లేకపోతే మీకు కావాల్సినప్పుడు వాళ్ళు ఇవ్వాలా అనేది. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ కదా. సో ఫ్రీ ఇస్ నాట్ ఫ్రీ. బాగా బ్రెయిన్ వాష్ నుంచి బయటికి రా. ఓకే. వాళ్ళు ఇచ్చినప్పుడే, వాళ్ళు ఎప్పుడు అర్ధరాత్రి 1 గంట నాకు ఇస్తా అంటే నేను మేల్కొని ఆ గంట వాడిచ్చే గంట వాడుకోలేను. డజంట్ మేక్ సెన్స్. సో ఫస్ట్ క్రియేట్ చేసేటప్పుడు పే యాజ్ యూ గో సెలెక్ట్ చేసుకోవాలి అంతే కదా. మీకు అదే ఆప్షన్ వస్తుంది. ఓకే. జస్ట్ కంటిన్యూ ఓకే. ఓకే, గాట్ ఇట్. అంటిల్ అప్గ్రేడ్ నౌ ఇట్ ఈస్ అ ఫ్రీ అకౌంట్. బట్ ఫ్రీ అకౌంట్ లో మీకు ఆ సబ్స్క్రిప్షన్ అప్గ్రేడ్ చేసుకోకుండా మీరు వెళ్ళి విఎం క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. యూ విల్ నాట్ గెట్ ఇట్. ఓకే. ఓకే. You need to unmute Sahadev. Moving on. హాయ్ రఘు. Yeah, Dev. ఈ రిసోర్స్ గ్రూప్ అంటే ఈ AWS లో సెక్యూరిటీ గ్రూప్ కీపేడ్స్ ఉంది కదండి, అలానేనా డిఫరెంట్? సింపుల్ లైక్ ఏ ఫోల్డర్ అనుకోండి. ఓకే, నా దగ్గర 10 ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు AWS లో 10 VMs ఉన్నాయి. ఆ VMs లో నాకు లెట్సే 3 భాగాలుగా నేను చూడాలనుకుంటున్నాను. లైక్ లెట్సే ఈ 3 దీనికి సంబంధించిన, ఈ 3 దీనికి సంబంధించిన. ఆ ఆర్గనైజింగ్ AWS లో లేదు. వీళ్ళు ఏం చేశారంటే లెట్సే దాన్ని సింపుల్ గా ట్రాన్స్లేట్ టు ఫైల్స్. నా దగ్గర 10 ఫైల్స్ ఉన్నాయి. ఈ 10 ఫైల్స్ నేను లెట్సే గ్రూప్ చేయాలనుకుంటాను. ఎలా క్రియేట్ చేస్తారు? ఒక లాజికల్ గ్రూప్. లాజికల్ గ్రూప్ ఏమొస్తుంది? ఫోల్డర్ వస్తుంది. ఆ ఫోల్డర్ క్రియేట్ చేసి ఫైల్ ఫిజికల్, ఫోల్డర్ లాజికల్. ఓకే, సో ఆ ఫైల్స్ తీసుకెళ్ళి ఒక ఫోల్డర్ లో పెట్టుకుంటే మీకు ఆర్గనైజింగ్ క్లియర్ గా ఉంది. ఇక్కడ కూడా యాజ్ ఈక్వల్ టు ఫోల్డర్ అనుకోండి, ఒక లాజికల్. ఇది క్లౌడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. ఇంకొక డౌట్, ఇప్పుడు నార్మల్ AWS లో మంత్ కి 750 అవర్స్ ఫ్రీ అనేసి ఉంటది కదా, సో అలానే ఇది కూడానా, లేదా ఏది డిఫరెంట్? బట్ ఆ 750 అవర్స్ మీరు ఏమీ అచీవ్ చేయలేరని చెప్తున్నాను. 750 అవర్స్ కూడా వాళ్ళు ఏంటి, ఏ ఇన్స్టెన్స్ కావాలంటే ఆ ఇన్స్టెన్స్ ఇస్తారా? ఎవరు T3 మైక్రో అలా ఇక్కడ కూడా అదే కదా. ఓకే. సో దాంతో మీకు ఏమీ యూజ్ ఉండదు. ఓకే. ఓకే. ఎస్. హాయ్ రఘు. Yeah.
ఈ విఎమ్స్ మనం కమాండ్ లైన్ తోటి కూడా క్రియేట్ చేసుకోవచ్చా మనం? చేసుకోవచ్చు. ఏజెడ్ వాట్ ది కమాండ్ లైన్ కూడా యూ కెన్ గో. హలో. యా హాయ్ రఘు. సో యాక్చువల్గా ప్రతి ఇంటర్వ్యూలో పైథాన్ స్క్రిప్టింగ్ ఎక్కువ అడుగుతున్నారు. అది మీరే టీచ్ చేస్తారా ఈ కోర్సులో? యా ఓకే. సో అది లాస్ట్ వస్తుందండి? ఒక 1 డే వస్తుంది, లాస్ట్ అని కాదు, 1 డే. ఓకే. హలో, కెన్ యూ హియర్ మీ? ఎస్ మ్యామ్. యా, మనకి యాక్చువల్గా ఈ ఏడబ్ల్యూఎస్లో మనకి రీజియన్ సెలెక్షన్ ఉంటుంది కదా. ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్లో అంటే ఒక రీజియన్ సెలెక్ట్ చేసుకోగానే ఆ రీజియన్ సంబంధించిన రిసోర్సెస్ అన్నీ కనిపిస్తాయా, లేకపోతే బేస్డ్ ఆన్ రిసోర్స్ గ్రూప్స్ని మనం ఫైనల్గా మనం రీజియన్ నేమ్స్ బేస్డ్ రిసోర్స్ గ్రూప్స్ని క్రియేట్ చేసుకోవాలా? సో ఇక్కడ ఆ రీజన్ ట్యాగ్డ్ టు రిసోర్స్ గ్రూప్ అండి. సో రిసోర్స్ గ్రూప్ లోపల యూ విల్ బి ఏబుల్ టు సీ ద రిసోర్స్. ఆ రీజన్కి సంబంధించి రిసోర్స్ గ్రూప్ ఏ రీజన్లో క్రియేట్ చేస్తుంటే ఆ రిసోర్స్ చూస్తాం. Okay, so the names of the resource groups also should have the resource group name, right? And standard procedure, I mean, naming convention. అర్థం కాలేదండి. అంటే రిసోర్స్ గ్రూప్ నేమ్స్ కూడా రీజియన్ నేమ్ కలిసేలాగా అవసరం లేదు, ఇట్స్ యువర్ చాయిస్. ఇక నాకు నచ్చినట్టు నేను పెట్టుకున్నాను, ఎందుకంటే ఇక్కడ యూకే వెస్ట్ నేను రీజన్ పెట్టుకుంటుంది ఓకే యూకే వెస్ట్ కాబట్టి నేను అదే నేమ్ పెట్టుకున్నాను. నాకు ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుతా, లోపలికి వెళ్ళి చూడకుండా నేమ్తోనే నాకు అర్థమవుతుంది అని నేను అలా పెట్టుకున్నాను. ఓకే సార్. అండ్ ఇంకొకటి సబ్స్క్రిప్షన్స్ అనేది డస్ ఇట్ ఈక్వల్ టు రోల్స్ ఇన్ ఏడబ్ల్యూఎస్? ఏడబ్ల్యూఎస్ లో మన రోల్స్ అకౌంట్ ఇన్ ఏడబ్ల్యూఎస్. అకౌంట్ ఇన్ ఏడబ్ల్యూఎస్. ఓకే. Okay, thank you. Yeah. Hello, Raghu. Good morning. Yeah. So, Raghu, what for the persons who can't afford that kind of, I mean, ఇందాక ఒకటి చెప్పారు కదా, like it will charges based on like what we use, but it's in dollars, is it? But what if like someone can't afford that? Is it really can't affordable amount? Yeah, I mean, like whatever the amount that it's 8K or 9K. Is it really not affordable amount? Yes, I mean at the moment, yes. For your career, you don't want to invest 10,000 also. No, it's not like that. Suppose like for every month, it's like around 8 to 9K. No, every month we did not tell, na. So $20 to $30 is just around 2,000. It will come per month. Okay. 2 to 5. For overall course, it may be around 10. Achha. Okay, fine. Okay. Because like I thought like it's around 8K per each month. Okay, fine. No, for one instance, what we choose, and okay, that instance, if you run continuously, you will get the bill of that amount, but you will not run continuously, right? So today I created a machine, and after that I deleted the machine also. That means there is no billing. So 2-3 minutes I ran it. At that 2-3 minutes only, I'll pay the amount. Okay, fine. Okay, fine. Yeah, thank you. హలో. Yeah. ఇది పెద్ద ప్రాజెక్ట్స్ అన్నారు కదా, ఒక ప్రాజెక్ట్ ఇస్తానన్నారు కదా. ఏదండి? సారీ, మీరు ఒకే ప్రాజెక్ట్ ఇస్తానన్నారు కదా. అవును. అది బ్యాంకింగ్ డొమైన్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు అదే ప్రాజెక్ట్? యా మనం లెట్స్ సే మనకి ఏంటంటే ఒక ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి మీకు, లైక్ లెట్స్ సే మనకి మొబైల్ ఉందనుకుందాం. మొబైల్కి లెట్స్ సే కవర్ వేసి దానిపైన బ్రాండింగ్ వేసి ఉంటారు. లెట్స్ సే సామ్సంగ్ అనో, వన్ ప్లస్ అనో, ఐఫోన్ అనో వేసి ఉంటారు.
లెట్స్ ఆ మొత్తాన్ని ఆ బాక్స్ మొత్తాన్ని తీసేద్దాం. లెట్స్ దాని పైన కవర్ని తీసేస్తాం. సో దాని లోపల ఏముంటాయి? సింపుల్ గా ఒక మదర్ బోర్డ్ ఉంటుంది, ఒక డిస్ప్లే ఉంటుంది, రైట్? ఈ వ్యూలో ఉంటుంది, రైట్? ఒక అప్లికేషన్ అనేది మనం ఫంక్షనల్ నేమ్ కన్వెన్షన్ గా తీసేస్తే, బట్ ఎండ్ ఆఫ్ ద డే లోపల ఏముంటాయి? టెక్నికల్ థింగ్సే ఉంటాయి. సో జావా సర్వీసెస్, నోడ్ జేఎస్ సర్వీసెస్, ఓకే, సో ఇలా ఉంటాయి. సో వాటికి ఫంక్షనల్ ట్యాగింగ్ చేస్తాం జనరల్ గా. ఓకే, బ్యాంక్ లో అయితే మనకి లెట్స్ ఐ మీన్ ఒక ట్రాన్స్ఫర్ సర్వీస్, ట్రాన్సాక్షన్ సర్వీస్ అనొచ్చు, స్టేట్మెంట్ సర్వీస్ అనొచ్చు, అలా అనొచ్చు. ఈ కామర్స్ లోకి వెళ్తే మేబీ లెట్స్ కేటలాగ్ సర్వీస్, ఇలా నేమింగ్ కన్వెన్షన్ డొమైన్ బట్టి మారుతాయి, బట్ టెక్నాలజీ మొత్తం సేమ్. సో యూ కెన్ గో హెడ్ అండ్ సే. ఓకే. అండ్ ఇది ఇప్పుడు మీరు చెప్పినట్లు యూఎస్ఏ అవైలబుల్. హలో అవైలబిలిటీ లేకపోయినా యూకే వెస్ట్ చెక్ చేసుకోవచ్చు. ఈ వాయిస్ బ్రేక్ అయింది మాకు. సారీ సారీ, అదే ఇప్పుడు రీజియన్ యూఎస్ లేదా యూకే వెస్ట్ అని ఇచ్చారు కదా అవైలబిలిటీ బట్టి. ఇప్పుడు ఇది రెండు అవైలబిలిటీ లేకుండా నెక్స్ట్ అవైలబిలిటీ ఏదుంది అనేది ఎలా తెలుసుకోవచ్చు? ఐ మీన్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అట్లీస్ట్. ఓకే, అంటే 1 by 1 చెక్ చేసుకోవడం. యా. అండ్ సో వన్స్ ఇది పెయిడ్ మనము కన్వర్ట్ చేసిన తర్వాత ఎందులోనైనా దొరుకుతుంది, బట్ యూకే వెస్ట్ లో కొంచెం బెటర్ గా దొరుకుతుంది. ఓకే. అండ్ మనం ఇంకా ఎక్స్ట్రాగా లోకల్ గా ఇన్స్టాల్ చేసుకుని లోకల్ గా ట్రై చేసి కావదా? విఎం వేర్ యూస్ చేసుకొని లోకల్ గా. యా. ఎంత విఎమ్స్ ఎన్ని విఎమ్స్ రన్ చేస్తారు మీకు? లెట్స్ సే ఒక వన్ డే మనకి ఆల్మోస్ట్ లైక్ వీ నీడ్ 25 విఎమ్స్ ప్లస్ రన్ చేయాలి ఓకే డెస్క్టాప్స్ అని. మీరు రియల్ టైమ్ లో నేర్చుకోవాలనుకున్నప్పుడు, రియల్ టైం అంటే కంపెనీస్ అన్ని ల్యాప్టాప్స్ లోనే రన్ చేసేయచ్చు, వాళ్ళకి ఎందుకు సర్వర్స్? సో మీరు అదే రియల్ అంటే టైం ఇప్పుడు ట్రైనింగ్ కి ఇట్స్ కాంట్రాస్ట్ కదా. సో వన్ టైం మనం ఇప్పుడు మల్టిపుల్ సర్వర్స్ అంటే మల్టిపుల్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం ఉంటుంది అయితే. ఓకే సార్. యా, ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ప్రకారం మల్టీ ఇన్స్టెన్సెస్ కూడా వెళ్ళాలి. ఓకే. థ్యాంక్ యూ. Hello, hi Raghu. I've seen that like multiple companies మన ఇట్లా ఎప్పుడైతే ఫ్రీగా అవైలబుల్ యూజువల్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ, ఓకే. సో ఈ 1 hour VMwares ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, అక్కడ అవైలబుల్ ఉన్నాయి అని చెప్పి దే స్టార్టెడ్ రన్నింగ్, రైట్? సో అది ఎలా తెలుసు అసలు కంపెనీస్ కి? అండ్ దెన్ కంపెనీస్ కి అట్ ప్రాబ్లం లార్జర్ స్కేల్. ఉండదండి. పే చేసే వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను కూడా పే అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఏ రీజన్ లో అయినా నేను వెళ్ళి చేసుకోవచ్చు. నాట్ అబౌట్ దిస్ వన్, లైక్ పే చేసుకోకుండా పే ఫర్ సపోజ్ చేసుకోకుండా ఒక 2 కంపెనీ hours రన్ చేయదు కదా. రన్ చేయదు. ఓకే, ఓకే. సో ఓన్లీ కంపెనీస్ కూడా ఎట్లా అంటే లైక్ ఈ VMware అవైలబుల్ ఉందా లేదా చెక్ చేసుకోవడం కోసం కష్టపడతారు తప్ప అవసరం ఇట్స్ లేదు. నాట్ అబౌట్ పేమెంట్, No, రైట్? no, no. అవసరం లేదు. వాళ్ళకి దొరుకుతుంది. వాళ్ళది పెయిడ్ అకౌంట్స్ కాబట్టి వాళ్ళకి దొరుకుతాయి. ఇప్పుడు నాకు పెయిడ్ అకౌంట్ కాబట్టి నాకు ఏదైనా దొరుకుతుంది. ఓకే, వన్స్ మీరు అప్గ్రేడ్ చేసి పే అకౌంట్ కన్వర్ట్ చేసుకుంటే సో మీకు ఏదైనా దొరుకుతుంది. చేసుకున్నప్పుడే నేను ఓకే, ఫ్రీ లిమిట్స్ లో కొంత ఉన్నప్పుడే మీకు ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, నేను కొంతమంది అబ్జర్వ్ చేశాను కంపెనీస్ లో, అంటే లైక్ ఐఎమ్ నాట్ టెక్నికల్ పర్సన్ కంప్లీట్లీ, బట్ వాళ్ళ దగ్గర అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు నేను నైట్ నైట్ రన్ చేస్తాను ఇది ఈ VMware అట్లా స్పెసిఫిక్ గా చెప్తున్నారు అనమాట కంపెనీల్లో. ఐ డోంట్ నో వై, లైక్ ఎగ్జాక్ట్లీ నైట్ ఎందుకు రన్ చేయటం దీన్ని, అంటే ఇఫ్ ఇట్స్ పెయిడ్ అకౌంట్, లైక్ ఇప్పుడు మీ దాని క్లారిటీ కోసం అడుగుతున్నాను అంతే. సో మీరు నైట్ అడిగేదానికి టైం రన్ చెప్పేదానికి చేస్తాను. లాజికల్ గా కనెక్షన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు నైట్ టైం నా బిజినెస్ లేనప్పుడు నైట్ టైం నేను సర్వర్స్ ఎందుకు ఆన్ చేస్తాను? బిజినెస్ ఉంటేనే కదా నేను పవర్ ఆన్ చేస్తాను మెషిన్స్. జనరల్ గా బిజినెస్ డే టైమ్స్ ఉంటాయి, నైట్ టైం ఎందుకు చేయాలి? అంటే ఓకే, యుఎస్ క్లయింట్స్ ఏమో మేబీ వుడ్ యుఎస్ దట్ బి ద క్లయింట్స్ వాళ్ళు ఇన్స్టెన్స్? వచ్చి ఇండియాలో రన్ చేయరు కదా, వాళ్ళకి స్టిల్ డే ఓకే, టైమే కదా. ఓకే, 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 సో మీకు ఓకే, ఎక్కడో కొంచెం మీరు క్వశ్చన్ లో గ్యాప్ ఉంది. ఓకే, వాళ్ళు చెప్పింది కూడా ఓకే. కరెక్ట్ అయి ఉండొచ్చు కొన్ని వేరే రీజన్స్ తోటి, విచ్ ఇస్ లైక్ కొన్ని జాబ్స్ అలాంటివి నైట్ టైం ఉంటాయి, నైట్ టైం రన్ చేస్తాం. ఓకే, సో ఎండ్ ఆఫ్ ఓకే, ద డే, ఓకే, ఎండ్ ఆఫ్ ద ఐ మీన్ ఈఓడి బిజినెస్, ఈఓడి ఎస్ఓడి జాబ్స్ ఉంటాయి, అలాంటివి నైట్స్ రన్ చేస్తాం. ఓకే, మీకు కొంచెం కాంటాక్ట్స్ ఓకే, తెలుసుకొని యూ బెటర్ ఆస్క్ మీ లేటర్ అగైన్. ఓకే, ఓకే, షూర్, షూర్. హాయ్ రఘు.
ఈ లైనక్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అండి? విండోస్ కూడా యూజ్ చేయొచ్చు కదా? చేసుకోవచ్చు. బట్ మార్కెట్‌లో లైక్ ఇప్పుడు 100 మంది సర్వర్స్ ఉంటే లైక్ లెట్స్ సే 90 మంది లైనక్స్ ఉన్నప్పుడు వై ఓకే. విల్ లెర్న్ 10. సెక్యూర్ అండి. మోర్ సెక్యూర్. అందుకని. సెక్యూర్ ఇట్స్ ఓకే. ఐ మీన్ సెక్యూర్ సెకండరీ ఆస్పెక్ట్ బై ద వే. ఎందుకు అనే దానిలో లైక్ మేబీ రీజన్ ఈస్ సెక్యూర్. బట్ ఐ మీన్ ఎందుకు లైనక్స్ అన్న దానిలో సెక్యూర్. బట్ అదర్వైజ్ వై లైనక్స్ ఫస్ట్ లెవెల్‌లో చూస్తే మనకి కస్టమర్స్ ఎక్కువ లైనక్స్ పైనే ఉన్నప్పుడు సో లైనక్స్ నేర్చుకోవడం బెటర్ ఆప్షన్. ఓకే. థాంక్స్. యాహ్! యాహ్! సార్ ఇది ఇప్పుడు మీరు విర్చువల్ మిషన్ క్రియేట్ చేశారు కదా, జనరల్ గా అయితే ఫిజికల్ మిషన్ ప్లేస్ లో మీరు విర్చువల్ గా క్లౌడ్ లో క్రియేట్ చేశారు అంతే కదా విర్చువల్ మిషన్? యాహ్! ఇది వర్చువల్ మిషన్ క్లౌడ్‌లో క్రియేట్ చేసాం. కరెక్ట్. సో దాంట్లో మనం నార్మల్ గా ఫిజికల్ మిషన్ లో ఎలా అయితే హార్డ్ డిస్క్ ఇవన్నీ క్రియేట్ చేసుకుంటామో ఇక్కడ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. యాహ్! ఇది నేను రేపు ఒకసారి మళ్ళీ ఎలాగో టచ్ చేస్తాను. ఓకే సార్. ఓకే. ఆ డాక్యుమెంట్ లో ఆ స్టెప్స్ ఉన్నాయా సార్? యాహ్! యాహ్! ఓకే. హలో. యెస్ రా. యాహ్! ఏ పర్స్పెక్టివ్ ఎలా వాయిస్ కవర్ చేస్తారు దాన్ని? వాయిస్ ఎక్కువ వస్తుందండి. నాట్ క్లియర్. నో ఇట్ ఇస్ నాట్. హలో. చెప్పండి ఒకసారి వినడానికి ట్రై చేస్తాను. ఏ పర్స్పెక్టివ్ లో ఎలా కవర్ చేస్తారు అనేది కొంచెం ఐడియా బేసిక్ ఓవర్వ్యూ చెప్తారా? నిన్న నేను చెప్పానండి. నిన్న డెమో వీడియో చూడడానికి ట్రై చేయండి. ఓకే. Yes, Hi, sir. Raghu. So how these recorded videos will be shared for us, in the same manner the demo was shared, or Right. Same man. Yeah. okay. హలో సార్. Yeah. సార్ ఇది బిల్లింగ్ అనేది డైలీ పడుతుందా లేకంటే మనం మంత్లీ ఎంత పే చేయాలి? పే చేయాల్సింది మంత్లీ. బిల్లింగ్ మాత్రం డైలీ ఉంటుంది. బిల్లింగ్ డైలీ ఉంటుంది, మనం పే చేస్తే మాత్రం మంత్లీ. యాహ్! ఏ రోజు వాడితే ఆ రోజు ఆ మినిటే మనకి బిల్లింగ్ కౌంట్ అవుతా వస్తది. ఓకే. ఓకే. అంటే మనం ముందు పే చేయాల్సిన అవసరం సార్, తర్వాత పే చేయాలి? యాహ్! మంత్ తర్వాత పే చేయాలి. ఓకే. ఓకే. సార్ ఇప్పుడు అది అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కదా. హలో. యాహ్! చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మనం ప్లాన్ ఫస్ట్ చూస్ చేసుకోవాలి కదా సార్? సపోర్ట్ ప్లాన్ ఉంటుంది. అందులో బేస్ అనేది చూస్ చేసుకోవాలి. బేస్ అయితే ఫ్రీ అన్నమాట. మనకి అజూర్ నుంచి ఎలాంటి సపోర్ట్ రాదు. టెక్నికల్ సపోర్ట్ మనకు అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ టెక్నికల్. మనం బేస్ ప్లాన్ చూస్ చేసుకొని మనం బిల్లింగ్ పడితే మంత్ పే చేయాలి. యాహ్! కరెక్ట్. ఓకే. కూల్. థాంక్స్ ఎవ్రీవన్. సీ యూ టుమారో. నేను ల్యాబ్ సెషన్ లింక్ కూడా నేను అదే పోర్టల్‌లో అప్డేట్ చేస్తాను. సో ఇవాళ 1 PM నుంచి ఉంటుంది. సో యాహ్! మీకు ఎక్కడైనా ఛాలెంజ్ ఉంటే సో యూ కెన్ రీచ్ అవుట్. హలో అండి. గుడ్ మార్నింగ్. మల్టిపుల్ అకౌంట్స్ మనం క్రియేట్ చేసి మేనేజ్ చేసుకోవాలండి ఎవ్రీ మంత్? బాస్. అనెథికల్ థింగ్స్ నేను చెయ్యను. ఓకే. మీరు చేసుకోవాలంటే మీరు చేసుకోండి. ఇట్స్ ఫైన్. బట్ అంటే బిల్లింగ్‌కి యూజ్ ఒక్కసారి వాళ్ళు అవుతుంది. ఫైండ్ అలా కాదు కదా! బిల్లింగ్ అంటే యూజ్ ఇప్పుడు అవ్వదు కదా! ఎవరు చెప్పారు బిల్లింగ్ యూజ్ అవుతుంది? అంటే ఇప్పుడు యూనిక్‌గా క్రియేట్ చేయొచ్చు కదా! లైక్ పర్సన్ 1, పర్సన్ 2, పర్సన్ 3 అట్లా వర్కౌట్ అవుతుందా? ఎలా వర్క్ అవుతుంది అంటున్నాను. అంటే ఇప్పుడు నేను నా పేరు మీద 1 మంత్ క్రియేట్ చేసుకుంటాను. హ్మ్. నెక్స్ట్ మా బ్రదర్ పేరు మీద నెక్స్ట్ మంత్‌లో ఆ క్రియేట్ 1 మంత్ గాని చేస్తాను. బిల్ కట్టాలి కదా నువ్వు.
అంటే వాళ్ళు బిల్ అప్స్ కైండ్ క్రెడిట్ ఆఫ్ ఇస్తున్నారు కదా, $200 క్రెడిట్ ఇస్తున్నారు కదా. $200 అన్నిటికీ ఇవ్వరు బాస్. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ డ్రీమ్స్. అవన్నీ సేల్స్ ప్రాస్పెక్టివ్ నెంబర్స్. ఓకే, మీకు దానిలో కవర్ అవ్వదనే చెప్తున్నాను. అంటే $200 ఫర్ 30 days అని 12 months అవును, అండ్ అన్నీ ఆల్వేస్ రావు కదా, వాడు అన్ని లిమిట్స్ ఇస్తాడు మళ్ళీ అక్కడ. ఓకే, విల్ ఓకే నాట్ గెట్ ఎవ్రీథింగ్. ఓకే. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం బేసికల్గా లైనక్స్ సర్వర్ AWS లో కానీ దేంట్లోనే లాంచ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు అజూర్ కంప్లీట్లీ మైక్రోసాఫ్ట్ కదా, పవర్ షెల్ స్క్రిప్టింగ్ యూజ్ అవుతుంది కదా. ఎవరు చెప్పారు? మైక్రోసాఫ్ట్ కూడా మొత్తం లైనక్సే వాడేది. అంటే ఇప్పుడు విండోస్ సర్వర్స్ ఎక్కువ ఉంటే అజూర్కి వెళ్తామని అంటారు కదా చాలా మంది. అంటే AWS అసలు విండోస్ సపోర్ట్ చేయదా? చేస్తుంది, బట్ ఫ్లెక్సిబిలిటీ లైక్ ఇప్పుడు టీమ్స్ ఉన్నది కార్పొరేట్ అకౌంట్ ఉంది, అండ్ గిట్ ల్యాబ్ కార్పొరేట్ అకౌంట్ ఉంది, అండ్ సర్వర్ కూడా. యా, అసంప్షన్. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మైక్రోసాఫ్ట్ మనకి పవర్ షెల్ ఫ్లెక్సిబుల్ కదా, సో పవర్ షెల్ కి చాలా మంది లేదండి, ఎవరు తెలియదు. చెప్పారు? నో, యూఆర్ రాంగ్. ఇప్పుడు డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు దాన్ని ఎట్లా చేస్తాం మరి మైక్రోసాఫ్ట్ స్టిల్ కంపెనీ? మనం వాడుకునే టూల్స్ వాడుకోవచ్చు, ఉంది యాన్సిబుల్ వాడుకోండి. We stop. యాన్సిబుల్ నా కంపెనీ అలౌ చేయట్లేదండి. ఎందుకు అప్పుడు ఏం చేయట్లేదు? ఎందుకు కాస్ట్ ఆప్టిమైజేషన్? యాన్సిబుల్ ఫ్రీ అయితే కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? అలా కాదు, ఇప్పుడు కాస్ట్ ఫ్రీ ఉన్నది కంపెనీ యూజ్ చేయరు కదండి, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఓపెన్ సోర్స్ కి. అది ఎవరు చెప్పారు అంటున్నాను. ఇప్పుడు మా కంపెనీ ఉంది. లైనక్స్ ఓపెన్ సోర్సే కదా, మీరు వాడినంటే లైనక్స్ కంప్లీట్ వరల్డ్ చచ్చిపోయినట్టే. నేను అంటున్న పాయింట్ ఏంటంటే, లైనక్స్ బేసికల్ గా ఫైన్, బట్ ఇప్పుడు కార్పొరేట్కి వెళ్ళేసరికి వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యావిన్ ఉంది, మ్యావిన్ వాళ్ళు యూజ్ చేయరు, జేఫ్రాగ్ యూజ్ చేస్తారు. లైక్ నో, డేటా. అది కూడా రాంగ్ అండి. ఎవరు చెప్పారు మీకు మ్యావన్ బిల్ టూల్, జేఫ్రాగ్ ఆర్టిఫాక్టరీ టూల్. ఓకే, రెండు అసలు కంపారిజన్ లేదు. మ్యావన్ లేకుండా మీరు జావా బిల్డ్ ఎలా చేస్తారు? మ్యావనో, గ్రాడులో, యాంటో, ఈ మూడే ఉన్నాయి వరల్డ్. ఇది లేకుండా మీరు జావానే రన్ చేయలేరు. ఈ కంపైల్ చేసిన తర్వాత మ్యావన్తో కంపైల్, గ్రాడల్తో కంపైల్ చేసిన తర్వాత, ఓకే, సో దాన్ని తీసుకువెళ్ళి ఒక చోట పెట్టుకుంటాం, అది ఆర్టిఫాక్టరీ, అది పెయిడ్ వర్షన్. బట్ జావా ఈజ్ మ్యావన్ ఈజ్ ఓపెన్ సోర్స్. గ్రాడల్ మ్యావిన్ ఈజ్ డెవలపర్ లెవెల్ ఈజ్ ఫైన్. నెక్స్ట్ డెవలపర్ లెవెల్ నుంచి డిప్లాయ్మెంట్ లెవెల్స్కి వెళ్ళేసరికి జేఫ్రాగ్ యూజ్ చేస్తున్నాము. జేఫ్రాగ్ డిప్లాయ్మెంట్ టూల్ అండి. సారీ, ఐ మీన్ ఆర్టిఫాక్టరీ టూల్. ఒక ఆర్టిఫాక్ట్ ఎక్కడైనా పెట్టుకోవడానికి మనం వాడే టూల్ జేఫ్రాగ్. లెట్స్ నాకు నా దగ్గర ఒక వీడియో ఉంది, అప్లోడ్ చేసుకుంటే గూగుల్ డ్రైవ్ వాడాను. ఓకే, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. నా వీడియో కంటెంట్ వీడియోనే కదా. అంటే నా పాయింట్ ఏంటంటే, కార్పొరేట్ లెవెల్కి వెళ్ళేసరికి ఫ్రీ మీరు రాంగ్ చెప్తున్నారు కదా, మీరు పాయింట్ అంటున్నారు, మీరు రాంగ్ అంటున్నారు. దట్ ఈస్ ద పాయింట్. ఓకే, సో మీకు ప్రతి చోట ఫ్రీ వాడము అంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్. యాన్సిబుల్ ఫ్రీ కదా, పెయిడ్ కొనుక్కోండి. యాన్సిబుల్ అమ్ముతున్నాడు కదా. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ సపోర్ట్ చేయకపోతే ఎలా అంటున్నాను. ఇప్పుడు నా ప్రాజెక్ట్ పవర్ షెల్ కి సపోర్ట్ చేస్తుంది, విండోస్ ప్రాజెక్ట్. యాన్సిబుల్ సపోర్ట్ చేస్తుంది బాస్. యాన్సిబుల్ ఇప్పుడు నా దగ్గర సగం కొన్ని లైనక్స్ కొన్ని విండోస్ ఉన్నాయంటే నేను 2 స్క్రిప్ట్లు ఎందుకు రాయాలి? ఒకటే స్క్రిప్ట్ రాస్తే అయిపోద్ది కదా. అంటే యాక్చువల్లీ ఇన్ ప్లేస్ ఆఫ్ యాన్సిబుల్ చెఫ్ యూజ్ చేస్తున్నాం అనమాట. బట్ స్టిల్ వాడుతున్నారు కదా ఏదో ఒకటి థర్డ్ పార్టీ. మీరు మళ్ళీ పవర్ షెల్ వాడట్లేదు కదా. నా క్వశ్చన్ ఏంటంటే, చెఫ్ ఈజ్ పెయిడ్ వెర్షన్ కదా, లైక్ కార్పొరేట్ వెర్షన్. యాన్సిబుల్ పెయిడ్ ఉంది కదా. యాన్సిబుల్ పెయిడ్ ఉందని తెలుసా మీకు? నాకు తెలియదండి. ప్రాజెక్ట్ మై ప్రాజెక్ట్ ఈస్ సిన్స్ ఫ్రమ్ 5 years. నెక్స్ట్ 5 years ఆల్రెడీ అగ్రిమెంట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు యాన్సిబుల్ నేర్చుకున్నాం అనుకోండి, మళ్ళీ నేను మళ్ళీ బయట దానికి నేనేం చేయలేను కదా బాస్. నేను చెప్పగలిగింది నేను చెప్తాను. ఈ ప్రాజెక్ట్ పేరు ఉంటే నేను మీ ప్రాజెక్ట్ ని మార్చలేను కదా. అయితే పవర్ షెల్ కమాండ్స్ అయితే ఏం చెప్పారు కదండి. పవర్ షెల్ అవసరం లేని దాని గురించి ఎందుకు మాట్లాడాలి నేను? నాకు ఇంకా హ్యాపీ పాత్రలో హ్యాపీగా అయిపోయే దానికి నేను డైరెక్ట్ తినేదానికి అంటే తలంతా తిప్పి తినాల్సిన పని లేదు కదా. నేను డైరెక్ట్ తినేసి అయిపోద్ది. ఇన్ మై కాంటెక్స్ట్ సింపుల్. నా దగ్గర కూడా నా దగ్గర కూడా 12,000 సర్వర్లు ఉన్నాయి నేను ఆపరేట్ చేశాను. అందులో కూడా ఒక 2,500 దాకా విండోస్ బాక్సులు ఉన్నాయి. ఐ డూ విత్ యాన్సిబుల్ ఓన్లీ. నేను దీనికోసం సపరేటు, దానికోసం కొంతమందిని జాబ్ క్రియేషన్, దీనికోసం కొంతమంది జాబ్ క్రియేషన్. ఇదంతా అన్నెసరీ థింగ్స్ కదా.
సో ఓకే యూనిఫైడ్ ఉంటే హ్యాపీ కదా నాకు కంపెనీలో. నేను రేపొద్దున నేను లెట్సే నా నా ఆడిటింగ్ వాళ్ళకి సబ్మిట్ చేసేటప్పుడు కూడా దీనికోసం ఒక సాఫ్ట్వేర్ వాడతాను, దానికోసం ఒక సాఫ్ట్వేర్ వాడుతాను అనుకంటే ఒకటే సాఫ్ట్వేర్ వాడుతాను అంటే లైక్ సో ఈవెన్ ద సెక్యూరిటీ రిస్క్ ఈస్ ఆల్సో లెస్ కదా నాకు. అంటే నేను చూసిన కంపెనీస్ లో మోస్ట్లీ ఇంత కార్పొరేట్ వెర్షన్ లో యాన్సిబుల్ యూజ్ చేయట్లేదు 2-3 కంపెనీస్ లో. That's why I'm asking. Yeah, then you're not seeing companies. I mean, see, I'm not denying. That's what నేను అదే అండి నిన్న కూడా చెప్పాను నేను మీకు, రైట్? మనకి ఒక విజిబిలిటీ ఉంటుంది, ఓకే? సో మన విజిబిలిటీలో మనకు కొంతే కనబడుతుంది, కానీ మనకి విజిబుల్ ఉన్న ప్రపంచం చాలా ఉంటుంది, ఓకే? సో మీరు మీ క్వశ్చన్ ని ఇక్కడ ఆర్గ్యూ చేసే బదులు ఈ ఓపెన్ ఇంటర్నెట్, నీకు నాకు ఇంటర్నెట్ డేటా సేమే కదా, ఓపెన్ చేయండి, అక్కడ టైప్ చేయండి, ఓకే? దెన్ యూ విల్ కమ్. ఆల్రెడీ చాట్ జీపీటీ చేస్తే అది కూడా అదే చెప్పింది. ఓకే, దట్స్ ఫైన్. సో చాట్ జీపీటీ కూడా రాంగ్ అంటారు అయితే. చాట్ జీపీటీ ఇప్పుడు నేను ఏదే మాట్లాడానో అదే వచ్చింది అంటున్నా. దే ఆర్ యూజింగ్ లైక్ కార్పొరేట్ వెర్షన్స్. దట్స్ ఫైన్ అండి, థ్యాంక్స్. లెట్స్ గో విత్ కదా, సిన్స్ యూ స్టేట్మెంట్ నేను కూడా కరెక్ట్ చేసుకోవాలి కదా ఎక్కడో దగ్గర. సో విచ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ మార్కెట్? Configuration management is widely used in corporate enterprise world. సో ఆన్సిబులే కదా వచ్చింది. Seeing my screen? PUBG. Yeah. హలో, మీ వాయిస్ రావట్లేదు బాబు. యా, కనిపిస్తుందండి. ఫైన్. Yeah. యా, నేను చూసినవి ఏంటంటే చెప్ ఉండేది. సో దట్స్ ఫైన్. మై క్వశ్చన్ ఈస్ నేను వేరేగా అడిగి ఉండొచ్చు. యా, వాట్ ఎవర్ మీరు చాలా క్వశ్చన్స్ మీరు అడిగిన వాటిలో రిలేషన్స్ లేదు, అండ్ కరెక్షన్స్, ఐ మీన్ క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయి యాక్చువల్గా. యూ నీడ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఓకే, ఆల్ రైట్. థ్యాంక్స్ ఎవరీవన్. సీ యు టుమారో. బై.